మన ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ద లైఫ్ మినిస్ట్రీ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన జీవితం, ఆయన చేసిన బోధలు, అలాగే ఆయన చేసినటువంటి పరిచర్య. రైట్. సో దీన్ని మనం సువార్తలు, 4 సువార్తలు ఆధారం చేసుకుని, క్రొత్త నిబంధనలు, న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ద ఫస్ట్ 4 books ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్, మార్క్, లూక్, జాన్, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలను ఆధారం చేసుకుని మనం గత కొద్ది వారాలుగా ఇందులో అధ్యయనం చేస్తున్నాం. ఎవ్రీ థర్స్డే ఇలాగున ఆన్లైన్లో మనం 7:30 to 9 o'clock ధ్యానం చేస్తున్నాం. ప్రతి సెషన్ కూడా రికార్డ్ చేస్తున్నాం. అవన్నీ కూడా మన ఛానల్లో తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. పాస్టర్ ప్రభు కుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో అన్ని కూడా ఇవి అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో, నాకు తెలిసి గ్రూప్లో మరి మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, పాస్టర్స్ కూడా ఉన్నారు ఈ గ్రూప్లో, ఆయా ప్రాంతాల నుంచి జాయిన్ అవుతున్నారు. అలాగే మరి విశ్వాసులు కూడా ఉన్నారు. సో ఇట్స్ ఏ మిక్స్డ్ గ్రూప్. సో మరి ప్రభు యొక్క కృప వలన మరి మనందరూ కూడా వాక్యమును లోతైన విధానంలో అధ్యయనం చేయాల్సిన వారుగా ఉన్నాం. వి ఆల్ మస్ట్ స్టడీ గాడ్స్ వర్డ్ ఇన్ ఎ డెప్త్ వే, సిస్టమాటిక్ వే అండ్ ఇన్ ఎ ప్రాక్టికల్ వే. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ యొక్క ముఖ్య ఉద్దేశం, పర్పస్ ఏంటంటే, మరి మనందరూ కూడా మినిస్ట్రీలోని వారు ఉన్నారని చెప్పాను, అలాగే బిలీవర్స్, విశ్వాసులు కూడా ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి యొక్క వాక్యాన్ని మనందరూ కూడా లోతైన విధానంలో, అలాగే ఒక క్రమమైన రీతిలో, అలాగే మన జీవితాలకి అన్వయించుకుంటూ కూడా వాక్యాన్ని అధ్యయనం చేయవలసిన అవసరత ఎంతో ఉంది. వీఆర్ ఇన్ సచ్ ఎ గ్రేట్ నీడ్ ఆఫ్ ది ఆర్ వేర్ వి నీడ్ టు స్టడీ గాడ్స్ వర్డ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ సిస్టమాటిక్ వే, సేమ్ టైం ప్రాక్టికల్ వే. ఎందుకంటే ఇది 2 ఉద్దేశాలకు ఉపయోగపడుతుందండి. 2 ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్. మొట్టమొదటి ఏమిటంటే, మనము మొదటిగా మనము ఎరిగినటువంటి ప్రభువు వాక్యమైన దేవుడు. రైట్. వి బిలీవ్ వై వి స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ వి బిలీవ్ దట్ అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద వర్డ్. వాక్యమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి వాక్యమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ వాక్యాన్ని లోతైన విధానంలో మరి మనము గ్రహించవలసిన వారుగా ఉన్నాం. లోతైన విధానంలో మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం ఒక క్రమమైన రీతిలో, చాలామంది వాక్యాన్ని చదువుతారు కానీ ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి వారికి తెలియదు. సో కాబట్టి ఒకటి ప్రాముఖ్యమైన కారణం, మనము దేవుని యొక్క వాక్యాన్ని లోతైన విధానంలో చదవాలి. రెండవది, ఆ వాక్యాన్ని మరి మన జీవితాలకి అన్వయించుకోవాలి, క్రమమైన రీతిలో దాన్ని చదవాలి, అలాగే వాక్యాన్ని మరి మన జీవితాలకి అన్వయించుకోవాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. రైట్. సో ప్రతి వారం కూడా ఇక నుంచి మళ్ళీ మనం రెజ్యూమ్ చేశాం న్యూ ఇయర్లో 2025లో. సో దేవుని మహాకృపను బట్టి మరి మీ అందరి ప్రార్థన సహకారంతో ఇది కొనసాగుతుంది. మరి ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా మరి ఇందులో నేను టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం నేను చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, ఆయన చేసిన బోధలు, అలాగే ఆయన చేసిన పరిచర్య, ద లైఫ్, టీచింగ్స్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే సబ్జెక్టు ప్రస్తుతం నేను మీకు టీచ్ చేస్తున్నాను. దేవుని కృపలో ఇది మనం ముగించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ని ఇందులో పరిచయం చేయడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్లో 3 parts ఉన్నాయండి, 3 విభాగాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి మీ దగ్గర పెన్, నోట్బుక్ లేక డైరీ అనుకుంటే నోట్ చేసుకోండి. ద లైఫ్, టీచింగ్స్, మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో 3 parts ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం. దాన్ని మరి మనం ముగించేసాం ఇదివరకే. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉన్నాం, ద టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ యొక్క బోధనలు, ద టీచింగ్స్, అందులో మనం ఉన్నాం. సో కాబట్టి ప్రభు చేసినటువంటి టీచింగ్స్లో అనేక విషయాలు ఉన్నాయి, కాబట్టి ఆ టీచింగ్స్లో మనం ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. ప్రస్తుతం యేసు ప్రభు బోధించినటువంటి ఉపమానములు, ద పారబుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే ఒక టాపిక్ మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం.
పారబుల్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవండి. ఉపమానములు యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అన్ని బోధనల్లో ఆయన ఉపమానం లేకుండా ఏదియూ బోధించలేదు అని చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రభువు ఏది బోధించినా కూడా ఆయన ఉపమానాన్ని ఉపయోగిస్తూ ఆయన బోధించారు. సో, ఆ ఉపమానం యొక్క నిర్వచనాన్ని మీకు ఇంతకుముందు చెప్పినటువంటి క్లాసెస్‌లో కూడా చెప్పడం జరిగింది. ఇంకొకసారి మీకోసం లేక కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం ఆ యొక్క డెఫినేషన్ మీకు వివరించడం జరుగుతుంది. ది an earthly story of a heavenly story, earthly story of a heavenly meaning. సో కాబట్టి పరలోకపు ఎర్త్లీ స్టోరీ విత్ ఏ హెవెన్లీ మీనింగ్, రైట్? ఈ యొక్క స్లైడ్ మీకు కనిపిస్తుంది కదండి. ఒక్కసారి నేను స్లైడ్ మీకు పెద్ద చేయాలని చూపిస్తున్నాను. ఇది ఇక్కడ స్టక్ అవుతుంది. ఓకే, an earthly story with a heavenly meaning. ఒక భూ సంబంధమైనటువంటి కథను ప్రభువారు తీసుకొని, సో దానికి ఆయన పరలోకపు అర్థాన్ని జోడించడం, అదే ఉపమానం అంటే, రైట్? సో పారబుల్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పారబుల్. ఇక్కడ స్లైడ్ మీద మీరు చూస్తున్నట్టుగా, రైట్, ఇప్పుడు స్లైడ్ కనిపిస్తుంది కదండి. ఓకే, వాట్ ఈస్ ద పారబుల్? ఉపమానం అంటే ఏంటంటే ఎన్ ఎర్త్లీ స్టోరీ విత్ ఏ హెవెన్లీ మీనింగ్. పరలోకపు అర్థముతో కూడుకున్నటువంటి ఒక భూ సంబంధమైనటువంటి కథ, స్టోరీ. సో మరి స్టోరీస్ చెప్పినప్పుడు ఎవరికైనా కూడా స్టోరీ అర్థమవుతుంది, లేక స్టోరీ ఇష్టపడతారు కూడా కదండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, చదువుకున్న వారైనా, చదువులేని వారైనా, సో వాళ్ళు రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైనా, లేక అర్బన్ ఏరియా, పట్టణ ప్రజలైనా స్టోరీస్ని ఇష్టపడతారు. కాబట్టి సో యేసుప్రభువు కూడా ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో ప్రజలకు ఏ విషయాలు తెలుసో ఆ విషయాలను బేస్ చేసుకుని, ఆధారం చేసుకుని, వారికి తెలియని దేవుని సంగతులను, వారికి తెలియని పరలోక రాజ్య విషయాలను ఆయన బోధించడం జరిగింది. దట్స్ ది అప్రోచ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దానిని నోన్ టు అన్నోన్ అప్రోచ్ అని పిలుస్తాం. మనం కూడా ఎవరికైనా సువార్త చెప్తున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి తెలియని సువార్త గురించి మనం చెప్పడానికంటే ముందుగా వారికి తెలిసిన విషయాలని మనం బేస్ చేసుకొని, వాటిని ఆధారం చేసుకొని, అక్కడ నుంచి మనం ఇక సువార్త చెప్పడం ప్రారంభించి, వారికి తెలియని ఆ యొక్క దేవుని రాజ్యపు సత్యము, దేవుని రాజ్యపు మర్మాలను వారికి మనం తెలియచేయాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ రీతిగా ఉపయోగించారు. అందులో భాగంగానే హి యూస్డ్ మెనీ పారబుల్స్, అనేక ఉపమానములు ఆయన ఇందులో ఉపయోగించారు. సో ఒక్కొక్క ఉపమానములో ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి సత్యము అందులో దాగి ఉంటుంది. అది మనం గ్రహించండి. దేవుని వాక్యాన్ని మరి మనము అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఉపమానములో సాధారణంగా వాట్ యు సీ ఈజ్ ఎ సిమిలి, అంటే ఒక పోలిక, ఒక అలంకారము. ఉదాహరణకు, ఆ ఆత్మ పావురము వలె దిగి వచ్చుచున్నది. వలె తెలుగులో అయితే వలె, ఇంగ్లీష్లో అయితే హీ సా ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిసెండింగ్ లైక్ ఎ డవ్. లైక్, ఆ వర్డ్ మీరు చూస్తున్నారు కదండి, లైక్ అని ఈ పవర్ పాయింట్ పిపిటి స్లైడ్లో. ఆ లైక్ అనేది లేక వలె తెలుగులో ఏంటంటే ఇట్స్ ఎ సిమిలి అంటారు. అంటే అది ఒక పోలిక లేక అలంకారము. కాబట్టి అనేక సందర్భాల్లో బైబిల్లో మరి కొన్ని సాదృశ్యాలు చెప్పడం జరిగింది. ఓకే, బైబిల్ ఈజ్ రిటన్ ఇన్ ఎ సింబాలిక్ లాంగ్వేజ్ ఆల్సో. సో కాబట్టి మనకు కొన్ని సింబల్స్ ఉన్నాయి. సో వాటిని మరి మనము అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అలాగే మనకు ముఖ్యంగా మత్తయి సువార్త 13లో పరలోక రాజ్యము మరి ఆ యొక్క ఆవగింజను పోలి ఉన్నది. గమనించండి, ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఎ గ్రెయిన్, టు ఎ గ్రెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. సో ఆ లైక్ ఉంది కదండి. కాబట్టి అది ఏంటి? ఒక పోలిక. ఒక విషయాన్ని ప్రభువారు చెప్పడానికి, అంటే పరలోకానికి సంబంధించిన విషయాన్ని చెప్పడానికి, ఈ భూ సంబంధమైన ఒక విషయం తీసుకొని, రైట్, దానిని పరలోక రాజ్యం ఇలా ఉన్నది, పరలోక రాజ్యం దీనిని పోలి ఉన్నది అని ఆయన మనకు తెలిసిన విషయాన్ని ఆయన పోలుస్తూ చెప్పడం జరిగింది. అలాగా దేవుని రాజ్యానికి సంబంధించిన అనేక ఉపమానములు ఆయన చెప్పారు. మార్కు సువార్త 4:34 మనం చూస్తే,
ఆయన ఏది కూడా ఉపమానము లేకుండా బోధించలేదు. He did not say anything or he did not teach anything to them without using a parable. ఉపమానం లేకుండా ఆయన ఏది కూడా బోధించలేదు. సో ఉపమానమునకు గ్రీక్ భాషలో వాడిన పదము పారబోలే. అక్కడ మీరు చూస్తున్నారు కదండి స్లైడ్లో. ఒకవేళ మీరు కనుక రాసుకోవాలనుకుంటే కూడా మీ నోట్బుక్లో రాసుకోవచ్చు. పారబోలే, దట్స్ అ గ్రీక్ వర్డ్. సో టు పుట్, ఓకే, బిసైడ్, బిసైడ్, టు పుట్ బిసైడ్ అంటే కంపేర్, ఒక దానిని మరొక దానితో పోల్చి చెప్పడం, అది దాని అర్థం. పారబోలే అనే గ్రీక్ వర్డ్కి ఒకదాని ప్రక్కన మరొకటి పెట్టి పోల్చి అలంకారపు భాషలో చెప్పడం, అది ఉపమానం అనగా యాక్చువల్ మీనింగ్. మూల భాషలు చూస్తే దాని అర్థం అది. దాన్ని హీబ్రూ భాషలో కూడా చూస్తే మాషాల్ అని పిలుస్తారు. దానికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ లైక్, అంటే ఇది దానిని పోలి ఉన్నది అని అర్థం. కాబట్టి ఒక ఉపమానాన్ని ప్రభువారు చెప్తున్నప్పుడు ఆయన ఈ భూ సంబంధమైన వాటితో ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని కూడా అంటాం, ఫిగరేటివ్ లాంగ్వేజ్. సో వాటిని ఆయన పోల్చి చెప్పడం జరిగింది. దాన్ని పోల్చి చెప్పడం జరిగింది. ఓకే, ఇంతవరకు కూడా మనం కొన్ని ఉపమానములు మనము మీకు వివరించడం జరిగింది. ఉదాహరణకు విత్తువాడి, విత్తనాలు విత్తువాడి ఉపమానం, ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్ అనే దాని గురించి చాలా మనం డీటెయిల్డ్గా, ఇన్డెప్త్గా, సిస్టమేటిక్గా దాన్ని వివరించడం జరిగింది. దాని అర్థాన్ని కూడా మరి మీకు వివరించడం జరిగింది. రైట్, ఇవన్నీ కూడా మరి మనం ప్రీవియస్ బైబిల్ స్టడీస్లో, అలాగే బుద్ధి గల లేక బుద్ధి లేని కన్యకల ఉపమానాన్ని కూడా మరి మనము ఇంతకుముందు స్టడీ చేసాం. అలాగే తలాంతుల ఉపమానం, ద ప్యారబుల్ ఆఫ్ ద టాలెంట్స్ అనేది కూడా ఇంతకుముందు మరి అధ్యయనం చేసాం, స్టడీ చేసాం. అలాగే పరిసయుడు మరియు సుంకరి, ద ఫారిసీ అండ్ ద ట్యాక్స్ కలెక్టర్ అనేటటువంటి ఉపమానాన్ని కూడా ఇంతకుముందు మరి మనం స్టడీ చేసాం. ఇవన్నీ కూడా జస్ట్ మీకు గుర్తు చేయడానికి నేను స్లైడ్ మీకు చూపిస్తున్నాను. అలాగే మనం ఇంతకుముందు మనం లాస్ట్ బైబిల్ స్టడీలో కూడా మరి పట్టుదల కలిగినటువంటి ఒక విధవరాలు, ద పర్సిస్టెంట్ విడో, ప్రభు చెప్పినట్లు ఆ యొక్క ఉపమానాన్ని కూడా మరి మనము డీటెయిల్డ్గా స్టడీ చేయడం జరిగింది. గమనించండి, ఒక ఉపమానాన్ని మనం తీసుకున్నప్పుడు దానిని ఏ రీతిగా అర్థం చేసుకోవాలో కొన్ని విషయాలు చెప్పి ఈరోజు కూడా మరి ఒక ఉపమానాన్ని మనం ఉదాహరణగా తీసుకొని దాన్ని మనం డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం, అధ్యయనం చేద్దాం. ఉపమానాన్ని మనం వ్యాఖ్యానించేటప్పుడు లేక దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మరి దానికి ఒక 5 నియమాలు లేక సూత్రాలు ఉన్నాయండి. దెర్ ఆర్ 5 రూల్స్. ఆ స్లైడ్ మీకు చూపిస్తున్నాను. ఒక ఉపమానాన్ని మనం వ్యాఖ్యానించాలి అంటే లేక దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలంటే 5 నియమాలు, 5 సూత్రాలు, 5 రూల్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చదవండి. ఫస్ట్ రూల్ ఏంటి? Find out if Christ interpreted the parable himself. ఎస్, ఆ ఉపమానం గురించి క్రీస్తే ఏ రీతిగా వ్యాఖ్యానించాడో దాని గురించి మనం అబ్జర్వ్ చేయాలి. ఉదాహరణకు ఇంతకుముందు మనం చూసాం విత్తువాడి ఉపమానం. వి హావ్ సీన్ ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్, విత్తనాలు విత్తువాడు ఉపమానాన్ని అధ్యయనం చేశాం కదండి. అందులో యేసు ప్రభువారే చాలా స్పష్టంగా అసలు విత్తనం అంటే ఏంటి, మరి విత్తువాడు ఎవరు, మరి త్రో పక్కన పడ్డం అంటే అర్థం ఏంటి, పక్షులు వచ్చి వాటిని వెతుకెళ్ళడం, అసలు పక్షులు ఎవరికి సాదృశ్యంగా గుర్తుగా ఉన్నారు, అలాగే ముళ్ళ పొదలు అంటే అర్థం ఏంటి, రాతి నేల అంటే అర్థం ఏంటి, అలాగా ప్రభు అలాగే మంచి నేల అంటే అర్థం ఏంటి, ఆ మంచి నేలలో కూడా మళ్ళీ 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను మరి ఫలించిందని చెప్పారు కదండి ప్రభు. అలాగే ప్రభువే ఒక్కొక్క దానిని వివరించడం జరిగింది. కాబట్టి మరి మనకు సుమారు 40 ఉపమానములకు పైగా మనము 4 సువార్తలు చూస్తాం. ఓకే, వాటిలో నేను కొన్ని మాత్రమే తీసుకొని ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం స్టడీ చేస్తున్నప్పుడు అసలు క్రీస్తే మొట్టమొదటిగా, ఎందుకంటే ఆయనే ఆ ఉపమానాన్ని చెప్పారు కాబట్టి, ఆయనే ఫస్ట్ పర్సన్ కదండి. సో కాబట్టి ఆయనే చెప్పారు కాబట్టి మరి చెప్పిన ప్రభువే దాన్ని ఎలా వివరించారు.
రైట్. సో కాబట్టి అది మనం అర్థం చేసుకుంటే రైట్ చాలా మటుకు మనకున్నటువంటి ప్రశ్నలకు సమాధానం వచ్చినట్టే. లేకపోతే మనకి ఇంక ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదు. ఓకే, మరి విత్తనం అంటే అర్థం ఏంటి? లేకపోతే విత్తువాడు ఎవరికి గుర్తుగా ఉన్నాడు? లేక పక్షులు, బర్డ్స్ అంటే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అని యేసుప్రభు ఎలా వివరించాడో దాన్ని గుర్తు చేసుకుంటే మనకున్నటువంటి అనుమానాలు, సందేహాలు తీరుతాయి. రెండవదిగా చదవండి. సెకండ్ రూల్ ఏంటి? వైల్ ఇంటర్ప్రిటింగ్ ద పారబుల్. Look for a verse that gives clue for why Jesus spoke the parable. ఎప్పుడు కూడా గమనించండి, ఉపమానము స్టార్టింగ్లో అంటే ప్రారంభంలో కానీ, లేక ఆ పారబుల్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద పారబుల్, ఆ పారబుల్ చివరిలో కానీ ప్రభువారు ఎందుకు అసలు ఆ ఉపమానాన్ని చెబుతున్నారో దానికి ఆయనే ఒక పర్పస్ స్టేట్మెంట్ని చెప్పడం జరుగుతుంది, ఒక ఉద్దేశాన్ని చెప్తారు. కాబట్టి అది మనం గమనించాలి. రైట్. సో ఉపమానం స్టోరీ ఎంత ఇంపార్టెంటో ఆయన చెప్పే స్టోరీ కంటే ముందు కానీ లేక చివరిలో కానీ ఆయన కొన్ని విషయాలు చెప్తారు. ఎందుకు? ఉదాహరణకు ఆయన మరి ఆ యొక్క విధవరాలు ఉపమానాన్ని ఎందుకు చెప్పారు? మీరు విసుగక ప్రార్థన చేయుచుండవలనని తెలియచేయడానికి ఆయన ఆ ఉపమానాన్ని చెప్పారు. మీకు అర్థమవుతుంది కదండి. సో అలాగా మనం బైబిల్లో ఒక ఉపమానం, ఒక పారబుల్ చదివినప్పుడు ఆ పారబుల్ పైన కానీ లేక చివరిలో కానీ ప్రభువారు చాలా స్పష్టంగా అసలు ఎందుకు ఆ ఉపమానాన్ని చెప్పారో అక్కడ వ్రాయబడి ఉంటుంది. రైట్. అది మనం గమనించాలి. మూడవదండి చదవండి. థర్డ్ రూల్. 1 minute, సారీ. థర్డ్ అండి. Always view the parable in its context. What happened before and after it was spoken. రైట్. ఎప్పుడు కూడా మనం చాలాసార్లు మనం కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే బైబిల్ని జస్ట్ ఎక్కడో ఒక వచనాన్ని చదివి, ఏదో ఒక ప్యాసేజ్ చదివి దాన్ని ఇంకా మన వ్యూలో మనం దాన్ని అర్థం చేసుకుంటుంటాం. ఏది మర్చిపోతుంటామంటే ఏ కాంటెక్స్ట్లో లేక ఏ సందర్భంలో ప్రభువారు ఆ మాట చెప్పారు, లేక ఆ ఉపమానాన్ని చెప్పారు, లేక ఆ సన్నివేశం జరిగిందో ఆ కాంటెక్స్ట్ని చాలామంది మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి ఇక మనకు నచ్చినట్టుగా లేక మనకు కుదిరినట్టుగా మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే మనం అలా కాదు. అది రైట్ వే కాదు. సో రైట్ వే ఏంటంటే బైబిల్లో ప్రభువు చెప్పినటువంటి ప్రతి మాట కూడా దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది. సో ఏ పరిస్థితుల్లో ప్రభువారు ఏ కాంటెక్స్ట్లో దాన్ని చెప్పారు, సో దాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, లెక్కలోకి తీసుకుంటే లైక్ మోస్ట్ ఆఫ్ అవర్ డౌట్స్ విల్ బి క్లియర్డ్. సో ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు ఎలా అర్థమవుతుంది మనకు ప్రాక్టికల్గా? అందుకే మీకు బ్రాకెట్లో అక్కడ వాట్ హ్యాపెండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్ వాస్ స్పోకెన్. సో కాబట్టి ప్రభువారు ఆ ఉపమానాన్ని చెప్పడానికంటే ముందు పైన అసలు ఏం జరుగుతుంది, దానికి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, లేక ఉపమానం చెప్పిన తర్వాత ఆఫ్టర్ ద పారబుల్ ఏం జరిగింది, అది కూడా మరి మనం చూడాలి. అందుకే బైబిల్లో ఒక ప్యాసేజ్ మీరు చదువుతున్నప్పుడు ఆ పైన ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా ఆ అధ్యాయానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాసేజ్ మీరు తీసుకుంటే అది అర్థం అవ్వాలంటే దాని పైన వచనాలు, కింద వచనాలు కూడా మనం చదవాలి. రైట్. నాకు తెలిసి మీ అందరికీ తెలుసు, ఒరిజినల్గా బైబిల్ రాసేటప్పుడు అధ్యాయాలుగా వచనాలుగా లేదు, అది తర్వాత అది యాడ్ చేయడం జరిగింది అధ్యాయాలు. అయితే ప్రాథమికంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి గ్రంథకర్తలు అయిన సుమారు 40 మంది గ్రంథకర్తలు బయలుపరిచినప్పుడు వాళ్ళందరూ దాన్ని ఒక రన్నింగ్ మ్యాటర్ లాగా రాసుకుంటూ వెళ్ళారు. గ్రంథపు చుట్ట అంటాం కదండి, రోల్, అది యాక్చువల్గా చెప్పాలంటే. సో దాని తర్వాత కాలంలోనే మనము దాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి బైబిల్ చరిత్రకారులు చాప్టర్స్గా, వర్సెస్గా డివైడ్ చేశారు. సో కాబట్టి అలా డివైడ్ చేయడం వల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం సాధారణ ఒక చాప్టర్ చదివేసి ఇంకా స్టాప్ చేస్తాం. అయితే చాలాసార్లు ఆ చాప్టర్ యొక్క భావము, మీనింగు ముందు పై అధ్యాయాల్లో కూడా, అలాగే దాని తర్వాత వచనాల్లో, తర్వాత అధ్యాయంలో కూడా ఉంటుంది. అందుకే మనము పైన క్రింద భాగాలు కూడా మనం చదవాలి టు అండర్స్టాండ్ ద వర్డ్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. ఓకే, కంప్లీట్గా మనం అర్థం చేసుకోవడానికి అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైట్. 4th వన్ చదవండి. నాలుగోదండి. Do not interpret the parable in any way that does not agree with the rest of the scripture. రైట్. కొంతమంది కొన్ని లేఖనాలను కానీ, స్క్రిప్చర్ ప్యాసేజెస్ని కానీ, లేక పారబుల్స్ని కానీ మిస్ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు.
అంటే వాళ్ళకు నచ్చినట్టుగా లేక వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు అర్థం చేసుకొని లేక చెప్తూ కూడా ఉంటారు. అయితే అలా చేయకూడదు. ఎప్పుడు కూడా చూడండి, స్క్రిప్చర్ డస్ నాట్ కాంట్రడిక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రభు వాక్యంలో ఒక చోట ఒక మాట చెప్పారంటే, ప్రభు ఒక వాక్యంలో మీరు ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు ఇంకా బైబిల్ దానికి సమర్థిస్తుంది. ఇంకా మళ్ళీ ఇంకొక చోట మీరు అలా ఉండకండి అనేవి చెప్పదు అలాగా. ఓకే, బైబిల్లో ఒక మాట ఉంది అంటే దట్స్ ఇట్. బైబిల్ ఇంకా కంప్లీట్ బైబిల్ దానికి సపోర్ట్గా ఉంటుంది. అంతేగాని ఒక చోట ఒకలాగా ఇంకొక చోట ఇంకొకలాగా ఆ రూల్ మార్చి లేకపోతే మీరు ఇలా ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగా బైబిల్ ఎక్కడ ఉండదు. కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నామంటే లేక అర్థం చేసుకుంటున్నామంటే దాన్ని ఇతర లేఖనాలతో కూడా మనము సరిపోల్చుకోవాలి. రైట్. ఇక చివరిగా మనం చూస్తే 5th పాయింట్ చదవండి ఒకసారి. Each parable has one lesson or center point. Do not try to find spiritual meaning in various details. రైట్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన ఉపమానం చెప్పడంలో వెనుక ఆయన ఒక ప్రాథమిక మెయిన్ లెసన్, ఒక స్పిరిచువల్ లెసన్ అనేది ఒక పాఠం, అందులో ఆత్మీయ పాఠం ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఈ విషయాలు జస్ట్ మీరు దృష్టిలో ఉంచుకోండి. ముఖ్యంగా పారబుల్స్ని మనము అర్థం చేసుకునేటప్పుడు ఒక ప్రైమరీ పర్పస్, ప్రైమరీ రీజన్, ద మెయిన్ కీ లెసన్ అనేది ఒకటి ప్రభువారు అక్కడ పెట్టారు. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దట్ బికమ్స్ క్వైట్ ఈజీ. అప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనము మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉండడానికి అది మనకు కొంచెం సులువుగా ఉంటుంది. రైట్, ఓకేనండి. ఈరోజు మనం ఇదివరకు కొన్ని ప్యారబుల్ స్టడీ చేశాము. ఈరోజు కూడా ఒక ప్యారబుల్ స్టడీ చేద్దాం. ఓకే, అదే ఉపమానం ఏంటంటే ది అన్మర్సిఫుల్ ఆర్ అన్ఫర్గివింగ్ సర్వెంట్. క్షమాపణ గుణము లేని ఒక సేవకుడు. ఇది మనకు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 దాకా ఉన్నది. కాబట్టి మీ దగ్గర ఉన్న బైబిల్స్ని ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకొని ఈ టెక్స్ట్ దగ్గర మీరు ఓపెన్ చేయండి. మాథ్యూ చాప్టర్ 18 వర్సెస్ 21 through 25. ఇప్పుడు మనందరూ కూడా ఒక 2 minutes వీడియో చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఇదే వీడియో. అంటే బైబిల్లో మత్తయి సువార్త 18లో ప్రభు చెప్పినటువంటి ఉపమానాన్ని, ప్యారబుల్ని వీడియో ఫామ్లో చూద్దాము. దాని తర్వాత మనం దీని గురించి డిస్కషన్లోకి వెళ్దాం. Then Peter came to Jesus and asked, Lord, how many times shall I forgive my brother or sister who sins against me? Up to 7 times? Jesus answered, I tell you, not 7 times, but 77 times. Therefore, the kingdom of heaven is like a king who wanted to settle accounts with his servants. As he began the settlement, a man who owed him 10,000 bags of gold was brought to him. Since he was not able to pay, the master ordered that he and his wife and his children and all that he had be sold to repay the debt. This, the servant fell on his knees before him. Be patient with me, he begged, and I will pay back everything. Servant took pity on him, cancelled the debt, and let him go. But when that servant went out, he found one of his fellow servants who owed him 100 silver coins. He grabbed him and began to choke him. Pay back what you owe me, he demanded. His fellow servant fell to his knees and begged him, be patient with me, and I will pay it back. But he refused. Instead, he went off and had the man thrown into prison until he could pay the debt. When the other servants saw what had happened, they were outraged and went and told their master everything that had happened. Then the master called the servant in. You wicked servant, he said. I cancelled all that debt of yours because you begged me to. Shouldn't you have had mercy on your fellow servant, just as I had on you? In anger, his master handed him over to the jailers to be tortured until he should pay back all he owed. This is how my heavenly Father will treat each of you, unless you forgive your brother or sister from your heart. రైట్.
ఇప్పుడు ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వరకు చదవండి. ఓకే, తెలుగు అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదండి. మాథ్యూ చాప్టర్ 18, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వరకు చదవండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడ్ల తప్పిదము చేసిన ఎడ్ల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నానని. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోరి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడ్ల ఓర్చుకొనుము, నీకు అంతయో చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాన్ని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతుకు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అతడు వానికి తోడి దాసుడు సాగిలపడి, నా ఎడ్ల ఓర్చుకొనుము, నీకు చెల్లించిన వాడిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాల్లో వేయించెను. కాగా వారి తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్యున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడ్ల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడ్ల చేయుననెను. థ్యాంక్ యూ అండి. రైట్, అందరూ చదువుతున్నప్పుడు విన్నారు కదండి జాగ్రత్తగా, లేక మీ బైబిల్స్లో చూశారు కదా. మత్తయి సువార్త 18, 21 నుండి 35 వరకు చదువుకున్నాము. సో ఇప్పుడు ఈ యొక్క వాక్య భాగాన్ని, ఈ యొక్క ప్యాసేజ్ని, లేక ఈ యొక్క ప్యారబుల్ని, ఈ ఉపమానాన్ని మరి మనం డీటెయిల్డ్గా మనం కొంచెం ఇన్డెప్త్గా మనం అందులోకి వెళ్ళి అధ్యయనం చేద్దాం. గమనించండి, ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సత్యం, అసలు ఈ ఉపమానం, ప్యారబుల్ ఆఫ్ ది అన్మర్సిఫుల్ ఆర్ అన్ఫర్గివింగ్ సర్వెంట్, ఓకే, క్షమించలేనటువంటి ఈ యొక్క ఉపమానము, ఆ సేవకుడు యొక్క ఉపమానం ఎందుకు ప్రభువారు చెప్పారు, ఎందుకు చెప్పవలసి వచ్చిందో మనకు బ్యాక్గ్రౌండ్ కానీ, లేక కాంటెక్స్ట్ కానీ, లేక ఈ యొక్క ప్యారబుల్ యొక్క మెయిన్ పాయింట్, మెయిన్ సెంట్రల్ థీమ్ ఎక్కడుందంటే మరి మనకు 21 స్టార్టింగ్లోనే ఉందండి. ఎందుకు ప్రభువారు 21లో ఉందో మనం గమనించవచ్చు. ఆ ముఖ్యమైన ఉద్దేశం, ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు, 77 మార్ల మట్టుగా నీతో చెప్పుచున్నాను. గమనించండి, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, అసలు యేసుప్రభువు ఎందుకు ఈ యొక్క ప్యారబుల్ చెప్పారు, ఈ కథ ఎందుకు చెప్పారు, ఈ యొక్క స్టోరీ ఎందుకు చెప్పారంటే, పేతురు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో 12 శిష్యుల్లో ఒక శిష్యుడు, లేక ప్రముఖమైన శిష్యుడు, ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ ద డిసైపుల్స్ అంటాం. 3 ఇన్నర్ సర్కిల్లో ఉంటారు. వాళ్ళు పేతురు, యాకోబు, యోహాను. వారిలో ఈ ప్రముఖమైనటువంటి శిష్యుడు పేతురు. సో ఆయన వచ్చి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ యేసుని అడిగారు, ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగారు. తండ్రి, ఒకవేళ ఎవరైనా నా ఇరుగు పొరుగు వారు లేక నా సహోదరులు నా ఎడల తప్పిదం చేశారనుకోండి, నేను వాళ్ళని ఎన్నిసార్లు క్షమించవచ్చు? దానికి ఏదైనా లిమిట్ ఉందా? 7 సార్ల, లేక ఇంకా ఏదైనా నెంబర్ ఉందా?
లేక ఎన్నిసార్లు నేను వాళ్ళని ఓర్చుకోవాలి, లేక ఎన్నిసార్లు సహించాలి అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు దానికి బదులుగా 7 సార్లు మటుకు కాదు, 77 సార్లు మట్టుకు. ఓకే, అంటే అది కూడా మనం అక్షరాల లిటరల్గా తీసుకోకూడదు. దట్ మీన్స్ అన్కౌంటబుల్ టైమ్స్. ఓకే, ఎవరైనా మనకు విరుద్ధంగా మన తోటి సోదరులు లేకపోతే మనకు పరిచయస్తులు ఎవరైనా మనకు విరుద్ధంగా మనకు కీడు హాని చేస్తే మనము మరి ఎన్నిసార్లు వాళ్ళకి క్షమించాలి? ఏదో 2-3 సార్లైనా లేక 7 సార్లైనా? ఆ రోజుల్లో కొంతమంది యూదులు ఏమనుకున్నారంటే 3 సార్లు క్షమిస్తే చాలు అని కొంతమంది అనుకున్నారు. లేదు 7 సార్లు క్షమిస్తే చాలు అని కొంతమంది అనుకున్నారు. సో కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో ఉండి పేతురు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభువారు 7 సార్లే కాదు, 77 మార్ల మట్టుకు కూడా కాదు అని చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే దానికి ఒక సంఖ్య నెంబర్ అంటూ ఏమీ లేదు. దానికి మనం ఎన్నిసార్లైనా క్షమించవలసిందే. దట్ మీన్స్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ ఎ కంటిన్యూవల్ యాటిట్యూడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. అంటే మన జీవితాంతం వరకు కూడా మనము ఇతరులను క్షమించే మనస్సుతోనే జీవించాలి. ఏదో ఒక 10 సార్లు క్షమించేసి ఇంక తర్వాత అక్కడి నుంచి ఇంకా నేను క్షమించలేను నిన్ను అని మరి మనము క్షమాపణ గుణం లేకుండా జీవించకూడదు. రైట్? సో క్రిస్టియన్ లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉండాలో, ఒక క్రైస్తవ ఓకేనా జీవన శైలి ఎలా ఉండాలో ఇక్కడ ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి మెయిన్ పాయింట్ అది, ద ఫర్గివ్నెస్. ద మెయిన్ లెసన్ ఆఫ్ ద పారబుల్ ఇస్ దిస్, ఫర్గివ్నెస్. ఇతరులను ఏ రీతిగా మరి మనం క్షమించాలి అనేది. అయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఈ యొక్క ఉపమానంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ స్లైడ్ మీద నేను పెట్టాను కదా, ఒక్కొక్కసారి మీరు వాటిని చూడండి. చూస్తూ మీరు వాటిని ఫాలో అవ్వండి. నెంబర్ 1 ఏంటంటే, వీఆర్ ఆల్ గాడ్స్ డెటర్స్. ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క ఉపమానంలో ఒక వ్యక్తి ఒక యజమానికి ఏ రీతిగా అయితే అచ్చి ఉన్నాడో, 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడో, అలాగ మనం కూడా దేవునికి అచ్చి ఉన్నాం. వీఆర్ ఆల్ గాడ్స్ డెటర్స్. మనందరూ కూడా దేవుడికి అచ్చి ఉన్నాం. ఎలాగ మనందరూ దేవుడికి అచ్చి ఉన్నాము అంటే, రోమాపత్రిక 3:23లో మనకు ఒక విషయం అక్కడ వ్రాయబడి ఉంది. ఆ విషయాన్ని మీకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. రోమాపత్రిక 3:23. ఇది మనందరికి తెలిసినటువంటి వాక్యమే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. కాబట్టి మనందరూ కూడా పాపము చేయుట ద్వారా దేవునికి అచ్చి ఉన్నాము. వీఆర్ ఆల్ గాడ్స్ డెటర్స్, రైట్, ఆఫ్టర్ హ్యావింగ్ కమిటెడ్ సిన్. పాపము చేయుట ద్వారా, దట్ వెరీ క్లియర్. సో ఇప్పుడు దేవునికి మనం అచ్చి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనము చెల్లించవలసినటువంటి ఆ క్రయధనం, విమోచన క్రయధనం, ద ర్యాన్సమ్ ఆఫ్ ద రిడెంప్షన్. ఓకే, మనం దాన్ని పే చేసే స్థితిలో మరి మనము లేవు. ఎందుకంటే ఇక్కడ కూడా అతను 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు కదా ఆ యజమానుడికి. కాబట్టి ఇప్పుడు అతడు దాన్ని కట్టే ఆ స్తోమత, ఆ కెపాసిటీ అతనికి లేదు. ఈజ్ నాట్ ఏబుల్ టు రీపే దట్ బిగ్ అమౌంట్. 10,000 తలాంతులు అంటే అది చాలా పెద్ద అమౌంట్. సుమారు 3,60,00,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలోకి. అది కూడా అప్పుడు ప్రకారం మనం కనుక క్యాల్కులేట్ చేస్తే, ఇప్పుడైతే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో చాలా పెద్ద మొత్తం, ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్. ఓకేనండి, 10,000 తలాంతులు. సో అలాగే మనం కూడా ఈ పాపము అనేది ఇట్స్ అ హ్యూజ్ థింగ్. ఓకే, కాబట్టి మనందరూ కూడా పాపము చేయటం ద్వారా దేవునికి అచ్చి ఉన్నాము. అయితే మనం దాన్ని తిరిగి చెల్లించలేని స్థితిలో అయితే మనం ఉన్నాం. చెల్లించలేని స్థితిలో మనందరూ, ద ఎంటైర్ హ్యుమానిటీ. అయితే అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు మన కొరకే, మన పక్షంగా ఆ విమోచన క్రయధనాన్ని ఆయనే చెల్లించాడు. మనకు అక్కడ మీకు రెఫరెన్సెస్ కూడా ఇచ్చాను. మాథ్యూ 20:28లో కూడా యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు ఆయన సిలువలో మరణించుట ద్వారా ఆ యొక్క పేమెంట్ని, ఆ ప్రైస్ని ఆయనే చెల్లించారు. తన సాక్రిఫైస్ ద్వారా, తన యొక్క సిలువ మరణం ద్వారా ఆ యొక్క మూల్యాన్ని, వెలను, క్రయధనాన్ని యేసయ్యే చెల్లించారు. కాబట్టి ఇప్పుడు ఆయన చెల్లించేశారు. ఇంకా మనం ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు చేయవలసింది ఏమిటి అంటే,
చెల్లించి మనలను క్షమించి వేశారు. ఈ ఉపమానంలో ఎలాగైతే ఒక యజమానుడు మరి తను చూసి, తన పరిస్థితిని చూసి, తన భార్య పిల్లల్ని చూసి, తన కట్లైన స్థితిని చూసి, ఇతనైతే నేను చెల్లిస్తానని చెప్పాడు. కానీ అయితే ఆ యజమానుడే అతని మీద జాలిపడి ఏం చేశాడండి, మొత్తాన్ని క్షమించి వేశాడు కదా, క్షమించి వేశాడు. సో ఇప్పుడు మనం కూడా ఆ రీతిగా, దేవుడు ఏ రీతిగా అయితే మన పాపాన్ని క్షమించాడో, ఇప్పుడు మనం కూడా ఆ రీతిగా ఇతరుల పాపములను క్షమించవలసి ఉన్నది. అది ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం. సో దీనికి కనెక్టింగ్ పాయింట్ మనం మత్తయి సువార్త 6లోకి వెళ్ళి చూస్తే ఇది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. వీ కెన్ కనెక్ట్ టు దాట్. ఎందుకంటే అక్కడ ప్రభువు నేర్పిన ప్రార్థన ఉంది కదండి, మనందరికి తెలుసు. వీ కాల్ ఇట్ ద లార్డ్స్ ప్రేయర్ ఆర్ ది హెవెన్లీ ప్రేయర్. ప్రభు నేర్పిన ప్రార్థనని చాలా సంఘాలు కూడా అది చెబుతూ ఉంటారు, రిసైట్ చేస్తుంటారు. దట్స్ గుడ్. సో అది చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. అందులో ప్రభువారు ఒక మాట ఏంటంటే, మేము మారునస్తులను క్షమించిన ప్రకారము మీరును మారునములను క్షమించుము అనే ఒక మాట అందులో ఉంటుంది కదండి. సో అంటే దాని అర్థం అంటే మనం ప్రభువుకి ఏం చెప్తున్నామంటే, సాధారణంగా దేవా మరి మేము మా ఎడల ఇతరులు ఎవరైతే మరి మాకు కీడు చేశారో, హాని చేశారో, మమ్మల్ని గాయపెట్టారో, మరి మేము వారందరినీ కూడా క్షమించాము, మనస్ఫూర్తిగా వారిని క్షమించాము. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని క్షమించండి అని మనం ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రైట్. సో కాబట్టి చూసారా, సో కాబట్టి ప్రభువు మన యొక్క పాపాన్ని క్షమించాలి అంటే మనము ఇతరులు మనడలు చేసిన పాపాన్ని మనం క్షమించినప్పుడే అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మనం ఆ ప్రార్థన చేయగలం. మీరు ఫాలో అవుతున్నారు కదండి, మీకు అర్థమవుతుంది కదా అందరికీ. సో అది అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. దాని గురించి నేను ఇంకా ఫర్దర్గా కూడా మీకు దాన్ని తర్వాత కూడా వివరించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఇక్కడ 5th పాయింట్ చూస్తే స్లైడ్ మీద, it should be easy to forgive others, for what we owe to God is infinitely more than what others owe us. అంటే ఇప్పుడు ఇతరులు మనకు చేసిన దాంతో పోలిస్తే చెప్పాలంటే మనమే దేవుడికి ఎక్కువగా అచ్చి ఉన్నాం. ఈ ఉపమానంలో అతడు 10,000 తలాంతులు ఆ యజమానుడికి అచ్చి ఉన్నాడు. అది చాలా పెద్ద మొత్తం. అయితే తర్వాత అతనికి ఇంకొక అతను కూడా ఒక 100 దేనారములు, అంటే అది సుమారు 50 రూపాయలు మాత్రమే, ఇంకొక అతనికి అచ్చి ఉన్నాడు. సో ఇతరులు అతనికి అచ్చి ఉన్న దానికంటే ఇతను ఆ యొక్క యజమానుడికి అచ్చి ఉన్నదే ఎక్కువ మొత్తం. అలాగే మనం కూడా దేవునికి ఇతరులు మనడలు చేసిన వాటికంటే కూడా మనము దేవునికి చేసినది ఎక్కువ. సో అది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక చివరిగా, ది అన్ఫర్గివింగ్ పర్సన్ ఈస్ డిస్టైన్డ్ ఫర్ ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్. సో మనం క్షమాపణ గుణము కలిగి జీవించాలి. ఒకవేళ అలా గనక మనం నడుచుకోకపోతే చివరికి మనకు కూడా శిక్ష విధించబడుతుంది అని ఈ యొక్క ఉపమానం ద్వారా మనము నేర్చుకోవచ్చు. రైట్. ఓకే, ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి వెళ్దాం. ఈ ఉపమానాన్ని ప్రభువారు ఎందుకు చెప్పారు? నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. పేతురు వచ్చి ఒక ప్రశ్న అడిగితే, ప్రభువా మరి నా తోటి సహోదరులు లేక ఇతరులు మా పొరుగువారు మా ఎడల వ్యతిరేకంగా చేస్తే, తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించవచ్చు అని అడిగారు. సో కాబట్టి ప్రభువారు చెప్పిన సమాధానం బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనం ఏదో ఇన్నిసార్లు క్షమించాలి, ఇన్నిసార్లు ఇంకా క్షమించకూడదు అన్నట్టుగా కాకుండా మన లైఫ్ స్టైల్ అంతా కూడా ఎలా ఉండాలి అంటే ఫర్గివింగ్ స్పిరిట్తోనే మరి మనం నడుచుకోవాలి. అంటే క్షమించే క్షమాపణ గుణమే మనలో ఎల్లప్పుడూ కూడా అలవరుచుకోవాలి అని యేసుప్రభువారు చెప్పారు. రైట్. ఓకే, ఇక్కడ గమనించండి. ఫోకస్ ఆన్ గాడ్స్ ఫర్గివ్నెస్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం ఇతరులను క్షమించాలి అంటే అది కొంచెం అంత ఈజీ ఏం కాదండి, అంత సులభమైన పని ఏం కాదు. ప్రాక్టికల్గా రైట్, మీరు కూడా 1-2 సార్లు క్షమించి ఇంకా తర్వాత క్షమించలేని స్థితికి మనం వెళ్ళిపోతుంటాం కదండి. అయితే గమనిద్దాం, ఈరోజు మనం ఇతరులని అన్కౌంటబుల్గా ఇంకా క్షమించాలి అంటే ఏది మనకు తోడ్పడుతుందో, ఏది మనకు సహాయపడుతుందో ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. అదే దేవుడు మనల్ని ఏదైతే క్షమించాడో దాని మీద మనం దృష్టి పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుందండి. దేవుడు మనలను ఎలాగా క్షమించాడు
అది కనుక ఒకసారి ఆలోచిస్తే, రైట్, దేవుడు గమనించండి, మనలను ఎప్పుడు ఆయన ప్రేమించాడు, ఎప్పుడు రక్షించాడంటే మనం ఏదో నీతిమంతులుగా మారిపోయిన తర్వాత దేవుడు మనలను ప్రేమించలేదు. కానీ రోమాపత్రిక 5వ అధ్యాయం మనం చదివినప్పుడు మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, మనం ఇంకనూ బలహీనులుగా ఉండగానే, మనం ఇంకనూ దేవునికి శత్రువులుగా ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉండగానే, అలాగే 4 పదాలు పౌలు గారు అక్కడ ఉపయోగించారు. used 4 things about our spiritual state in Romans 5. సో అలా మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు, లేక దేవుడు మన పాపాన్ని క్షమించాడు, లేక దేవుడు మనలను భరించాడు, లేక దేవుడు మనలను సహించాడు. కాబట్టి అది దేవుని క్షమాపణలో ఉన్నటువంటి గొప్పతనం. అంటే మనం మంచి వాళ్ళుగా మారిపోయిన తర్వాత దేవుడు మనల్ని ప్రేమించడం ప్రారంభించలేదు, కానీ మనం ఇంకా పాపములో ఉండగానే దేవుడు మనల్ని క్షమించి సహించి ఆయన తన కృపను ఆయన మనకు ఎడతెగని కృపను దేవుడు మనకు చూపిస్తూనే ఉన్నాడు. రైట్. సో కాబట్టి ఇప్పుడు వాట్ ఆర్ ద 5 స్టేట్స్ అండి? while we were still sinners is one word. Sinners, ungodly, yes, enemies to God, yes, weak. yes. అంతేనండి, those are the 4 words అన్నమాట. While we were Thank you so much. Thank you so much. yeah, sinners, ungodly, enemies to God and weak. సో Yes, thank you ఆ so యొక్క much. స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించాడు, మన ప్రతి పాపాన్ని దేవుడు క్షమించాడు, మనల్ని ఆ రీతిగా ఆయన సహిస్తూ భరిస్తూ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన స్టిల్ కంటిన్యూస్. ఓకే. కాబట్టి మనం ఇతరులను క్షమించాలి అనుకున్నప్పుడు, లేక ఫర్గివింగ్ స్పిరిట్, ఫర్గివింగ్ యాటిట్యూడ్ మనలో ఉండాలనుకున్నప్పుడు ఏది మనకు సహాయపడుతుందంటే, వెన్ యూ ఓన్లీ ఫోకస్ ఆన్ గాడ్స్ ఫర్గివ్నెస్ ఫర్ అస్. దేవుడు మన ఎడల ఎటువంటి క్షమాపణను, ఎటువంటి కృపను మన పట్ల దేవుడు చూపిస్తున్నాడో దానిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే మనము ఇతరులను క్షమించడానికి అవకాశం ఉంటుంది. రైట్. అది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. అక్కడ కనుక మనం స్పష్టంగా అర్థం చేసుకోకపోతే మనము ఇతరులను క్షమించలేము. రైట్. అది స్పష్టంగా మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇకపోతే పౌలు గారు కూడా ఈ యొక్క క్షమాపణ గుణం గురించి ఏం చెప్పారో ఒకసారి ఈ 2 వాక్యాలు చదువుకుందామండి. దయచేసి చదవండి. ఎఫెసీ పత్రిక 4:32. ఎఫిషియన్స్ 4:32 చదవండి తీసిన వారు త్వరగా. ఎఫిషియన్స్ 4:32. Ephesians 4:32. ఒకని ఎడల ఒకడు చదవండి ప్లీజ్. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. రైట్. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు మనలను ఎలాగైతే క్షమించాడో అలాగే మనం కూడా ఇతరులను క్షమించవలసి ఉంది. ఇప్పుడు దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఆయన ఏమి షరతులు ఏమి పెట్టలేదండి. అన్కండిషనల్ ఫర్గివ్నెస్ కదండి. షరతులు లేని క్షమాపణ దేవుడు మన పట్ల చూపించాడు. అందుకే మీకు ఆ 4 విషయాలు చెప్పాను. రోమా 5లో మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకనూ దేవునికి శత్రువులుగా ఉండగానే ఆయన తన ప్రేమ క్షమాపణ మన పట్ల దేవుడు చూపించాడు. అది షరతులు లేని క్షమాపణ, షరతులు లేనటువంటి ప్రేమ, లేక సరిహద్దులు లేని ప్రేమ దేవుడిది. అలాగా దేవుడు మన పట్ల ఎలాగైతే చూపించాడో గతంలోనే కాదు, ఈవెన్ నౌ మన జీవితాలు ఇప్పుడు తీసుకున్నా కూడా అట్ ప్రజెంట్ ఆల్సో మనం పర్ఫెక్ట్ కాకపోయినా, రైట్, మనం దేవుడికి అన్ని విషయాల్లో ఆయన ఎలాగైతే మన పట్ల నమ్మకంగా ఉన్నాడో మనము ఆయన విషయాల్లో మనము అంత ఫెయిత్ఫుల్గా లేకపోయినప్పటికీ కూడా స్టిల్ హీ కంటిన్యూస్ టు షో అన్కండిషనల్ ఫర్గివ్నెస్ కదండి. హోప్ యుల్ అగ్రీ విత్ మీ. సో కాబట్టి అలాగున దేవుడు ఏ రీతిగా మనకు తన చూపిస్తూ ఉన్నాడో, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరినొకరు ఏం చేయాలండి? క్షమించాలంట. అలాగే
ఒకరు ఎడల ఒక దయ కలిగి, ఓకే, దయ కలిగి కరుణాహృదయులై మనం ఒకరినొకరు క్షమించాలి. కాబట్టి ఈ దయ లేక ఈ కరుణ మనం మొదట దేవుడే మనకు చూపించాడు కదండి. అందుకే ఈ మస్ట్ ఫోకస్ ఆన్ గాడ్స్ ఫర్గివ్నెస్ ఫస్ట్ అని చెప్పాను నేను. అంటే ఇతరులు మీకు క్షమించాలంటే ఏది దానికి బేస్ ఆధారం అంటే ఫస్ట్ రిమెంబర్ హౌ గాడ్ హెస్ షోన్ యూ మర్సీ, రిమెంబర్ హౌ గాడ్ హెస్ ఫర్గివెన్ యూ, రిమెంబర్ హౌ గాడ్ హెస్ బీన్ ఫెయిత్ఫుల్ టు యూ, రైట్. దేవుడు ఏ రీతిగా మన పట్ల తన కనికరాన్ని చూపిస్తున్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు. మనం నమ్మకంగా లేకపోయినా ఆయన చేసిన నిబంధనకు, కవెనెంట్కి దేవుడు ఎలాగ దానికి కట్టుబడి నమ్మకంగా ఆయన ఉన్నారు. హౌ హెస్ బీన్ సో ఫెయిత్ఫుల్ టు యూ అనేది మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే ఇక అది తప్పకుండా మనం ఇతరుల పట్ల కూడా దయ చూపించడానికి, కరుణ చూపించడానికి, లేక వారు మనకు విరుద్ధంగా చేసిన వాటిని క్షమించే మనస్సు అది మనకు అనుగ్రహిస్తుంది, రైట్. సో కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎలాగైతే మనల్ని క్షమించాడో మనం కూడా ఇతరులు అలాగే క్షమించవలసి ఉంది. ఇప్పుడు కొలస్సె పత్రిక 3:13 చదువుకుందామండి. ఎవరైనా మైక్ ఆన్ చేసి చదవండి. కొలస్సెన్స్ 3:13. ఎవడైనను తనకు హాని చేసినదని ఒకడును కొనిండెడ్ల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. రైట్. ఇక్కడ చూడండి, ఒకరినొకడు సహించమని వాక్యం చెబుతుంది. అలాగే ఒకరినొకడు మరి క్షమించమని కూడా వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అది కూడా ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరు కూడా క్షమించాలి. సో ఒకరినొకరు మనం we need to forgive each other and we need to bear one another's burdens. ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరి భారాలు ఒకరు మోయాలి, ఒకరినొకరు అలాగే ప్రభు ఎలాగైతే మనల్ని క్షమిస్తూ ఉన్నాడో, లేక మనల్ని ఆయన భరిస్తూ ఉన్నాడో, లేక సహిస్తూ ఉన్నాడో, అలాగున మనము కూడా సహించవలసి ఉంది, భరించవలసి ఉంది, క్షమించవలసి ఉన్నది, రైట్. సో కాబట్టి దిస్ ఈస్ ద స్టాండర్డ్ ద లార్డ్ లేస్ బిఫోర్ అస్. క్రీస్తు మరి సంఘముకి, దేవుని బిడ్డలందరికీ కూడా దేవుడి యొక్క స్టాండర్డ్ ఏంటి అంటే ఆయన మనలను క్షమించిన లాగున మనం కూడా ఇతరులను క్షమించవలసి ఉన్నది. ఓకే. సో ఇప్పుడు హౌ కెన్ యూ డెవలప్ ఫర్గివింగ్ స్పిరిట్? ఇతరుల ఎడల వాళ్ళు ఎన్నిసార్లు మనకు వ్యతిరేకంగా చేసినా మనం తిరిగి ఏ రీతిగా క్షమించగలమంటే క్రీస్తు మన ఎడల ఏ రీతిగా ఆయన తన క్షమాపణ గుణాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడో దాన్ని జ్ఞాపం చేసుకుంటే అప్పుడు మనం ప్రభువు స్పందించినట్టు మనము స్పందించగలము. లేకపోతే మన సొంత హ్యూమన్ ఎఫర్ట్తో, మన సొంత మానవ ప్రయత్నము, మానవ శక్తితో మనం ప్రయత్నం చేస్తే ఇది అవ్వదు, ఇది జరగదు, రైట్. సో అందుకే మనకు వి నీడ్ ద డివైన్ హెల్ప్, దైవికమైన సహాయము మనకు అందులో ఉండాలి. అది కూడా ఎప్పుడైతే మనం ఆయన గురించి ధ్యానించి ఆలోచిస్తామో, ప్రభు మన పట్ల నడుచుకున్నాడో అప్పుడు అది మనకు సహాయపడుతుంది, రైట్. ఓకే. సో ఇప్పుడు ఇక రెండవదిగా ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, గ్రూప్లో ఉన్న వాళ్ళని, రైట్. మీరు మైక్ ఆన్ చేసుకుని కూడా ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు చూడండి మనము కొన్నిసార్లు అంటే క్షమించవచ్చేమో కానీ ఇతరులు మన ఎడలు చేసిన పాపాల విషయమై we may forgive but we cannot forget. ఓకే, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఫర్గెట్. మనం క్షమించగలము కానీ దాన్ని ఇంకా మర్చిపోలేము. మళ్ళీ వాళ్ళు చేసింది మళ్ళీ మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. మనం ఏదో క్షమించగలం కానీ అది ఇంకా మర్చిపోలేము. వాళ్ళు మనకు చేసిన గాయము, వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టిన విధానము, ఓకే, అది మనం మర్చిపోలేము అని అంటారు. ఓకే, దే సే we can forgive but it's not possible to forget. Now tell me, what do you say? మీరేమంటారు దీనికి? Do you think it's impossible to forget? చెప్పండి, పర్లేదు, తప్ప ఒప్పో మీ ఫీలింగ్, మీ యొక్క ఒపీనియన్స్ చెప్పండి. నేను చివరిలో దానికి కంక్లూజన్ పాయింట్స్ చెప్తాను కదా, వాక్యంలో నుంచి తీసి, అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మీరేమనుకుంటున్నారు? ఎవరైనా మనకు విరుద్ధంగా ఏదైనా తప్పులు చేసినప్పుడు మనం వాళ్ళని అన్నిసార్లు క్షమించలేము, లేదు క్షమించినా ఇంకా దాన్ని మళ్ళీ మర్చిపోలేము. ఆ సన్నివేశాన్ని మనం మర్చిపోలేము. వాళ్ళు మనకు చేసిన గాయాన్ని, కీడుని మనమైతే మర్చిపోలేము. అది మన మైండ్లోనే ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? వాట్ డు యు సే?
Yes, Pastor Garu, it is very difficult to forget. Gani, whenever hurt is, I remember it. I always tell myself only one thing. With an unforgiving spirit, I cannot go to heaven. So I tell the Lord, please give me your grace to forget it. There are so many times that, it will come back to me. And every time I tell myself, you want to go to be with Jesus? Forget it. And I correct myself with God's help every moment. It is very difficult, but that's what I'm doing. అవునండి. కష్టమే. అంటే మనం ఆ జరిగినటువంటి సన్నివేశాలు కానీ, ఇతరులు మనకు చేసినటువంటి కీడు, హాని కానీ పూర్తిగా మర్చిపోవడం అంటే మన కష్టమే. క్షమించగలం గానీ అది మర్చిపోలేము. బట్ మీరన్నట్టుగా దేవుని సహాయాన్ని అడుగుతూ, సరిచేసుకుంటూ, మరి తిరిగి వారిని క్షమించే మనసు ఇవ్వమని అడుగుతూ ముందుకు వెళ్ళాలని మీరంటున్నారు. రైట్? ఓకే. దట్స్ ఫైన్ అండి. ఇంకా మిగతా వాళ్ళండి, వాట్ డు యూ సే? అదర్స్, వాట్ డు యూ సే? మీరేమనుకుంటున్నారు? గ్రూప్‌లో ఉన్న మిగతా వాళ్ళు కూడా త్వరగా మైక్ ఆన్ చేసుకొని మీ యొక్క ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. నేను చివరిలో దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తాను. మర్చిపోవడం అది సులభమా లేక అది అసాధ్యమా? క్షమించి మర్చిపోవడం. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ ఇస్ ఇట్ నాట్ పాసిబుల్? అన్న క్షమించొచ్చు అన్న. మర్చిపోవడం కూడా మర్చిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ పెయిన్ మన లోపల ఉండదు. అది మననేం తినేయదు. అలా అని మనమేం ఫ్రస్ట్రేట్ అవ్వము. కాకపోతే ఏంటంటే ఈ పాస్ట్‌లో ఇలా ఉండే అనేది ఒకటైతే ఉంటది మన లోపల. కానీ అది మన మీద ఏం పని చేయదు. ఎఫెక్ట్ చేయదు. అలా అని మనం దాన్ని పట్టుకొని కూడా ఉండము. కాకపోతే ఒక రిమైండర్ అనేది మాత్రం కొంతకాలం వరకు ఉంటుంది. తర్వాత మనం మర్చిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయన్న. ఆల్సో పాస్టర్ గారు, నా ఎక్స్‌పీరియన్స్ దేవుని వాక్యం చెప్తుందండి, ఐ విల్ రిమెంబర్ దెమ్ నో మోర్ అని అన్నారు ఆయన. ఓకే. నీ పాపం నేను జ్ఞాపకం చేసుకోను, ఐ థ్రోన్ దెమ్ బిహైండ్ మై బ్యాక్ అని చెప్పారు. ఓకే అండి. కాబట్టి ఇఫ్ గాడ్ హస్ డన్ దట్ ఫర్ మీ, దెన్ ఐ నీడ్ టు లెర్న్ టు డూ ఇట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సిస్టర్. మీరు కూడా షేర్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారండి షేర్ చేయాలనుకున్నారు ఈ అంశం మీద? మాస్టర్ గారు, ఫర్గివ్ చేస్తామండి. ఇట్ ఈస్ బికాస్ అన్లెస్ ద గాడ్ స్ట్రెంగ్థెన్ us and remembering him only we can forgive. Forget అనేది ఎవ్రీ టైమ్ we remember it, we always forgive. So forget అనేది God has truly said, ఎవరో సిస్టర్ చెప్పినట్టు, God has truly said I will never remember అన్నారు. బట్ certain situations, certain ఒకసారి కలిసినప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంటాయి. Even that situation also, I think it's not forgiving once for all, it is forgiving every time. Yes. Until God heals the wound in us. Amen. That's only the word of God can make it. With the help of the word of God only we can do it, Pastor. Yes, sir. Presently, situation low, yes, we are encountering the situation. We have decided to stay back and forgive. And every time we get a situation to remember it, we again forgive. Yes. So this is a continuous process. I think, I don't know whether I'm right or wrong, but this is what is happening. Yeah, it's a continuous process, as you say. Right. Yeah, I will, I'll give conclusion for that. Yes. Thank you for sharing, sir, about your opinion on that. Inka group lo unnavarandi, migitha vallu kuda you can express your opinions or experiences on that. If you have any experience also, you will share if it is okay with you. So కొంతమంది కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండొచ్చు ఈ విషయంలో. సో ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విత్ యూ టు షేర్ ద గ్రూప్, మీరు అది కూడా పంచుకోవచ్చండి. ఇక్కడ ఏవైనా మీకు అలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కూడా
where we have forgiven and forgotten. Forgiven but not forgotten. ఎనీథింగ్ ఎయిదర్ అలా అయినా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు, లేదు ఇంకా ఆ విషయంలో స్ట్రగుల్ అవుతున్నాను అని కూడా ఉండొచ్చు, లేదు ఐ హ్యావ్ ఓవర్కమ్ దట్ ఫుల్లీ అని డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుందండి ఇష్యూ. సో కాబట్టి ఇంకా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇఫ్ యూఆర్ ఓకే ఫీల్ ఫ్రీ టు షేర్. ఇంకొక ప్రశ్న మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదండి. సో కాబట్టి ఆ క్వశ్చన్ కూడా ఒకసారి చదవండి, అప్పుడు నేను ఒకసారి దీనికి కంక్లూజన్ ఇస్తానండి. ఎవరైనా ఒకసారి మైక్ ఆన్ చేసుకుని రీడ్ దట్ క్వశ్చన్ ప్లీజ్. Can a person who says, I will forgive but not forget, truly have forgiven? ఎస్, దట్స్ ఎ క్వశ్చన్ అనమాట. అంటే నేను క్షమిస్తాను, అయితే నేను మర్చిపోలేనండి. ఆ వ్యక్తి నాకు చేసిన హామ్ కానీ కీడు కానీ క్షమించాను, కానీ నేను మర్చిపోలేను ఆ ఇన్సిడెంట్ అని చెప్పే వ్యక్తి, క్లెయిమ్ చేసే వ్యక్తి నిజంగా మరి క్షమించాడా, లేదు సగమే క్షమించాడా, మనస్ఫూర్తిగా క్షమించలేదా? హౌ డు యూ అండర్స్టాండ్ కదండి? అది కొంచెం ట్రికీ. అయితే నేను చెప్తాను, ఐ విల్ గివ్ అ క్లారిటీ ఫర్ దిస్. జస్ట్ మీన్ వైల్ యూ థింక్ అబౌట్ దట్. మీరు దీని గురించి ఆలోచించండి, ఎందుకంటే ఇవన్నీ చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ కదండి. వి ఆల్ గో త్రూ, వి ఆల్ స్ట్రగుల్ విత్ దిస్ ఇష్యూస్ ఇన్ లైఫ్. యేసు ప్రభువారు కూడా మనకు చెప్పిన విషయాలని కూడా మన డైలీ లైఫ్లోనే మనం స్ట్రగుల్ అయ్యే విషయాలు ఆయన కూడా కవర్ చేశారు. సో కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇష్యూస్ దట్ వి స్ట్రగుల్ విత్. ఓకే, ఎనీ అదర్స్ వాంట్ టు షేర్? గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళకు కూడా I'll give you the opportunity to share అండి. Otherwise I'll bring a conclusion to this issue here. రైట్, ఓకే, ఎవరైతే షేర్ చేశారో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ ఆన్ దిస్ అండి. అయితే గమనించండి, మీలో చెప్పినట్టుగా we can forgive. In fact, we are supposed to forgive, రైట్? అక్కడ మళ్ళీ మనం we cannot take an excuse for not forgiving. వాళ్ళు చాలా చాలా గ్రేట్ డ్యామేజ్ చేశారండి, అది చాలా పెద్దది కాబట్టి నేను క్షమించలేను, పెద్ద మిస్టేక్ అది కాబట్టి పెద్ద హామ్ కాబట్టి నేను క్షమించలేను అని మనం చెప్పడానికి వీ హ్యావ్ నో అదర్ ఎక్స్క్యూజ్. సో అది చిన్నదైనా పెద్దదైనా వీఆర్ కాల్డ్ ఆర్ వీఆర్ కమిషన్డ్ బై ద లార్డ్ టు ఫర్గివ్. అది కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పేతురు అడిగినట్టుగా 7 సార్లు కాదు. కొంతమంది ఆ రోజుల్లో జూయిష్ పీపుల్ థాట్ దట్ 3 times and some thought 7 times, and Jesus went beyond those number. ఆ నంబర్కి ఆయన మించిపోయి ఇంకా, విచ్ మీన్స్ అన్కౌంటబుల్గా మరి మనం క్షమించవలసింది. దట్ మీన్స్ you always have to constantly live in a attitude of forgiving. ఆ forgiving నేచర్తోనే మనం ఉండాలి. ఎస్పెషలీ ద ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యొద్దకు రాక మునుపు మనలో ఈ స్వభావం ఉండదండి. బై నేచర్ మనకి వి డోంట్ ఫర్గివ్. బై నేచర్ వి ట్రై టు టేక్ ద రివెంజ్ కదండి. ఎవరైనా మనకి ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, మనం కీడు చేస్తే మనం కూడా తిరిగి వెంటనే మాట అనేస్తాం, రివెంజ్ తీసుకోవడం. అది న్యాచురల్ మ్యాన్ రెస్పాన్స్ దట్ వే, బట్ ద ట్రాన్స్ఫార్మ్డ్ మ్యాన్ రెస్పాన్స్ ఇన్ డిఫరెంట్ వే కదండి. మనకు పౌలు గారు ఇన్ 1 కొరింథీ పత్రికలో హీ స్పీక్స్ అబౌట్ కార్నల్ మ్యాన్, ద ఫ్లెష్లీ మ్యాన్ అండ్ ద స్పిరిట్ మ్యాన్ ఆర్ ద స్పిరిచువల్ మ్యాన్ ఆర్ ద సూపర్ న్యాచురల్ మ్యాన్. సో కాబట్టి మనం క్రీస్తులోకి రానంత వరకు, లేక రక్షణ పొందినంత వరకు కూడా మనం న్యాచురల్గా, ఓకే, మనకున్నటువంటి ఇన్స్టింక్ట్ ఫీలింగ్స్ ప్రకారంగా మనము రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ద మూమెంట్ యూ కమ్ టు క్రైస్ట్ అండ్ యువర్ లైఫ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్, రక్షణ పొందిన తర్వాత, మార్మల్స్ పొందిన తర్వాత, తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకున్న తర్వాత, సో అవర్ లైఫ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్ టోటలీ. అందుకే ఇట్ ఈస్ దేర్ ఇన్ 2 Corinthians 5:17, కాగా క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము దేవుడు కొత్తగా మార్చాడు. సో ద నేచర్, మనలో ఉన్నటువంటి ఆ యొక్క సిన్ఫుల్ నేచర్ని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా ఇప్పుడు దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే క్వాలిటీస్ని, ముఖ్యంగా స్పిరిచువల్ క్వాలిటీస్ దేవుడు మనలో ఒక డిపాజిట్ చేయడము స్టార్ట్ అవుతుంది. అందుకే వీఆర్ నో మోర్ కాల్డ్ యాజ్ సిన్నర్స్, బట్ వీఆర్ కాల్డ్ యాజ్ సెయింట్స్ ఇన్ ద బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడే మనకు దట్ ఈస్ ద ప్రాసెస్, ఈస్ వీ కాల్ ఇట్ జస్టిఫికేషన్, రైట్? సో కాబట్టి సిన్నర్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్ టు సెయింట్స్. సో ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దీనికి నేను వస్తున్నాను, ఎందుకంటే ఈ ఫర్గివింగ్ స్పిరిట్ అనేది న్యాచురల్గా అయితే మనలో ఉండదు.
మనలో ఉన్నటువంటిది రివెంజ్ తీసుకోవాలని, ఓకేనండి, కీడుకు ప్రతికీడు. ఓకే, లైక్ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఆల్సో పీపుల్ ఎవరైనా మన కీడు చేస్తే వెంటనే కంటికి కన్ను పంటికి పన్ను కదండి. మత్తయి సువార్త 5లో ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగంలో మీరు ఇలా విన్నారు కదా, అయితే నేను చెప్పున్నదేమనగా అని ప్రభువారు చెప్పి, మీరు మీ శత్రువులను సైతము క్షమించమని, ప్రేమించమని, వారి కోసం ప్రార్థన చేయమని కూడా ప్రభువారు చెప్పారు. ఓకే, సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి వస్తున్నాను. మనం ఎవరైనా సరే మనకి కీడు చేసిన వారు, హాని చేసిన వారు, గాయపెట్టిన వారు, ఇబ్బంది పెట్టిన వారు, మనల్ని విసిగించిన వారు, ఓకే, వారిని మనము క్షమించగలమా అంటే ఎస్, వీ క్యాన్ ఫర్గివ్. సో ఇది ఎలా సాధ్యమంటే బికాస్ ఆఫ్ క్రీస్తుని బట్టి. ఎందుకంటే ఒక రియల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తాం త్వరగా. మనకి ఒరిస్సాలో గ్రహాం స్టెయిన్స్ గురించి మీరు అందరూ విని ఉంటారు కదండి. మిషనరీ, ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక మిషనరీ. మరి ఆయన అక్కడ మంచి సేవ చేశారు. మరి సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల మధ్య, కుష్ఠరోగులు, లెపర్స్ మధ్య, ఆ యొక్క పూర్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ మధ్య ఆయన వర్క్ చేసి వాళ్ళకి మెడికల్ పరంగా, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా గాస్పల్ సువార్త అందించి, ఓకే, సంఘ స్థాపన చేసి నమ్మకంగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటే, మరి ఒకానొక రోజు మధ్యరాత్రిలో వాళ్ళందరూ కూడా హైందవులు వచ్చి వాళ్ళు మీటింగ్ ముగించుకుని వాళ్ళకున్న వెహికల్లో, జీప్లోనే పడుకొని నిద్రపోతుంటే ఆయన 2 కుమారులు మరి అందరూ వచ్చి వాళ్ళని త్రిశూలాలతో పొడిచి తర్వాత దాని మీద పెట్రోల్ పోసి ఇప్పటి నుంచి చంపేశారు. ఇక నెక్స్ట్ ఫ్యూనరల్ సర్వీస్లో 3 కాఫిన్ బాక్స్, ఓకే, 3 భూస్థాపన కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. మరి అక్కడ భార్య, ఆయన కుమార్తె ఉంది. మరి భార్య ఏం చెప్పిందంటే, నేను ఎవరైతే నా భర్త కుమారుని చంపివేశారో వారిని నేను క్షమిస్తున్నాను. ఈవెన్ భారతదేశ ప్రభుత్వం కూడా వారిని, ఆ దోషుల్ని విడుదల చేయండి, క్షమించండి అని కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. సో అది ఎలా పాసిబుల్ అని ప్రెస్ వాళ్ళందరూ కూడా అడిగితే ఎస్, ఆమె ఎప్పుడు దానికి చెప్తూ, నేను క్రీస్తుని అంగీకరించిన వ్యక్తినండి, కాబట్టి నా క్రీస్తుని కూడా ఇలాగా చంపుతున్నప్పుడు శిలువ మీద, తండ్రి వారు ఏమి చేయుచున్నారు ఎరుగరు కనుక వారిని క్షమించమని ఆయన క్షమించాడు. సో కాబట్టి అదే యాటిట్యూడు, మరి అదే గుణము దేవుడు నాకు ఇచ్చాడు, ఆ మనసు నాలో పెట్టాడు. కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫర్గివ్, వారిని నేను క్షమించగలుగుతున్నాను. లేదంటే ఇది నేను ఓన్గా, నాకు బాధ, నేను మనిషిని, నాకు బాధ ఉంటుంది, నా భర్తను 2 కుమారులు చంపివేశారు, క్రీస్తు వల్ల ఇది సాధ్యం అని ఆమె చెప్పింది. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ నేచర్, హ్యావింగ్ దట్ నేచర్, ఫర్గివింగ్ యాటిట్యూడ్ ఆఫ్ ద నేచర్ త్రూ క్రైస్ట్. ఓకేనండి. తర్వాత రెండవ విషయం ఏంటంటే, మనం మరిచిపోలేమా? కెన్ వి ట్రూలీ ఫర్గివ్ అండ్ ఫర్గెట్? అయితే ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్, ఎస్. అది కూడా ఫస్ట్ది క్షమించడము మన వల్ల అయితే కాదు, అది కూడా క్రీస్తు వల్ల, ఆ నేచర్ మనలో ఉంటే సాధ్యమే. రెండవది కూడా ఫర్గెటింగ్ అనేది కూడా మన వల్ల అయితే కాదు, ఎందుకంటే మన మనుషులు కాబట్టి కదండి. ఆ మెమరీస్ అన్ని కూడా మళ్ళీ మనకి జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి కదండి. వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ మన మూడ్స్ మారిపోతుంటాయి, మన థాట్స్ మారిపోతుంటాయి, మన ఐడియాస్ మారిపోతుంటాయి. దానివల్ల కూడా మళ్ళీ కోపం రావచ్చు. ఇవన్నీ కూడా న్యాచురల్గా జరగచ్చు. బట్ అగైన్ క్రీస్తు మనలోకి ప్రవేశించడం ద్వారా, నేను ముందు మీకు చెప్పాను, మన నేచర్ని ఆయన మార్చి దేవుడిగా ఉన్నారు కాబట్టి వాటిని మరిచిపోవడానికి కూడా దేవుడు సహాయపడగలడు. ఇక్కడ మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. అంటే ఇక పూర్తిగా అది మన మైండ్లోకి రాకుండా కూడా దేవుడు చేయగలడు. ఓకే, కంప్లీట్ దాన్ని గురించి మర్చిపోవడము. 2, ఒకవేళ అది గుర్తుకు ఉన్నా, దాని గుర్తుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏమాత్రం కూడా మన యొక్క ఫీలింగ్స్ మారిపోకుండా, ఇక టోటల్గా ఆ వ్యక్తిని మనము క్షమించి వేసి, యాజ్ ఇఫ్ నథింగ్ హెస్ హ్యాపెండ్, అంటే ఏమీ జరగలేదు అన్నట్టుగా మళ్ళీ ఆ వ్యక్తిని చూసి మనము చిరునవ్వుతో మళ్ళీ మనం ప్రేమను చూపిస్తూ పలకరించేటట్టు కృప కూడా దేవుడు ఇవ్వగలడు. రైట్, ఒక ఎగ్జాంపుల్ బైబిల్లోనే ఉంది. ఓకే, ఆదికాండం, ఇక్కడ స్లైడ్ మీద చూపిస్తున్నాను. జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 51. మనందరికీ తెలుసు జోసెఫ్ స్టోరీ, యోసేఫ్ గురించి. నేను ఆ డీటెయిల్స్లోకి ఇప్పుడు వెళ్ళను, కానీ జస్ట్ హైలైటింగ్ ద మెయిన్ ఇష్యూ. తన సొంత అన్నలందరూ కలిసి ఏం చేస్తారో మనకు తెలుసు కదండి. అతన్ని ద్వేషించారు, గుంటలో పడేశారు, మరి ఐగుప్తీలకి అమ్మివేశారు. ఇలాగా అతను చంపివేయాలని ఎన్నో ప్రయత్నం చేశారు. చాలా కీడు చేశారు కదండి, చాలా హాని. అది కూడా ఎవరు బయటలు చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. సొంత ఇంటి వాళ్ళే, సొంత ఓన్ బ్రదర్స్ అలా చేస్తే ఇంకెంత హర్ట్ ఉంటుంది, యూ కెన్ ఇమాజిన్. అయితే ఏం జరిగింది? ఆఫ్టర్ మెనీ ఇయర్స్
సో దేవుడు మరి అతను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మరి అక్కడ ఆ ప్రాసెస్ కూడా అంతా వెళ్ళిన తర్వాత చివరికి ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు కదండి. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు మొత్తం అంతా ప్రపంచంలో కరువు ఉంటుంది. అక్కడ ఎక్కడ కూడా ఎవరికి కూడా ధాన్యం దొరకదు. అయితే అప్పుడు వీళ్ళందరూ కూడా యాకోబు సంతతి అందరూ కూడా మళ్ళీ అక్కడికి ధాన్యం కోసం రావడం జరుగుతుంది. వాళ్ళ బ్రదర్స్ అందరూ వచ్చినప్పుడు మరి యోసేపు వాళ్ళందరినీ గుర్తుపడతాడు. బ్రదర్స్ని గుర్తుపట్టినప్పుడు ఎస్ ఆయనకు కూడా మెమరీస్ అన్ని కూడా ఉన్నాయి, అవన్నీ జ్ఞాపకానికి ఉన్నాయి. కానీ ఆ ఉన్నా కూడా ఓకే హీ డి నాట్ రెస్పాండ్. ఓకే ఇంకా మామూలుగా అయితే కనుక ఆయన ఏం చేస్తుండేవాడు, వెంటనే ప్రతీకారం తీర్చుకునేవాడు కదండి మొత్తం అంతా. ఎందుకంటే ఆయనకు అథారిటీ కూడా ఉంది, అప్పట్లో పవర్ ఉంది, ఈజీగా వాళ్ళందరినీ చంపేసి ఉండొచ్చు అక్కడ. కానీ ఆ పని ఆయన చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక మంచి మాట అన్నారు. ఆ వాక్యం చూద్దామండి ఒకసారి. ఆది కాండము 'You intended it for evil, but God did it for good.' దానికంటే ముందండి 41:51 చదవండి ఒకసారి. అక్కడ స్లైడ్ మీద మెన్షన్ చేస్తాం కదండి. 41:51 జెనసిస్ 41:51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త భాగము నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. ఓకే, అక్కడ తనకి కుమారుడు పుట్టినప్పుడు జ్యేష్ఠ కుమారుడు పెట్టిన పేరు ఏంటండి? మనష్షే. మనష్షే అంటే అర్థం ఏంటి? మనష్షే అంటే అర్థం ఏంటండి? అక్కడే ఉంది, మరచుట. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని నేను మరచిపోనట్లు చేశాను. మర్చిపోయినట్లు దేవుడు చేశాడు అని చెప్పి తన కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. కాబట్టి తన దేవుడు అలా కూడా చేయగలడు. అంటే కంప్లీట్గా ఆ యొక్క ఇన్సిడెంట్ని మనం మర్చిపోయేటట్లు చేయగలడు. లేదు ఆ యొక్క జ్ఞాపకాలు, ఆ మెమరీస్ మనకి ఇంకా మైండ్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా దాన్ని బట్టి ప్రతీకారం తీర్చుకోకుండా ఓకే ప్రేమతో స్పందించేటట్టు కూడా దేవుడు చేయగలడు. అటువంటి యాటిట్యూడ్ దేవుడు మనకు ఇవ్వగలడు. దట్స్ పాసిబుల్ విత్ గాడ్. అంటే మన ఓన్ ఎఫర్ట్తో, మన యొక్క హ్యూమన్ నేచర్తో అయితే ఇది సాధ్యపడదు, కానీ డివైన్ నేచర్. అందుకే మనకు దేవుని యొక్క కృప, దేవుని సహాయము మనకు కావాలి. సో అప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్. అందుకే యోసేపు అలా స్పందించాడు. చివరికి ఇంకా మనం చూస్తే 50వ అధ్యాయానికి వెళ్తే చూస్తే ఇంక డైరెక్ట్గా వాళ్ళని ఫేస్ చేసినప్పుడు ఆయన ఇంకా ఏమాత్రం కూడా వాళ్ళ మీద కక్ష, ప్రతీకారము, పగ ఏమీ లేకుండా చాలా ఫ్రీగా, ఓపెన్గా, చాలా ఫ్రీగా వాళ్ళతో ఆయన కలవగలిగాడు. రైట్. ఇంకా మెమరీస్ ఈయనకైతే గుర్తున్నాయి యాక్చువల్ చెప్పాలంటే కొన్ని వాళ్ళు ట్రీట్ చేసిన విధానము. అయితే ఏమన్నాడు? నౌ ఐఎమ్ రీడింగ్ జెనసిస్ 50:20. ఆది కాండం 50:20 చూస్తే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అని వారందరితో చెప్పి, కాబట్టి భయపడొద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూసారండి ఎలా ట్రీట్ చేస్తున్నాడు బ్రదర్స్ని. ఓకే, ఆయన ఇక్కడ రివెంజ్ తీసుకోవట్లేదు, కక్షతో మాట్లాడట్లేదు, లేక కోపంతో మాట్లాడట్లేదు. మీరు ఇలా చేస్తారు ఏంటి అని ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోవట్లేదు. రైట్. సో ఆయనకు బీపీ పెరగట్లేదు. సో ఆయనకి వేరే ఇల్ ఫీలింగ్స్ రావట్లేదు. చూసారా? సో అది ఇట్ ఇస్ పాసిబుల్ ఆఫ్టర్ హ్యావింగ్ గాడ్స్ నేచర్ విత్ ఇన్ అస్. మనలో గనక ఆ దైవిక స్వభావం కలిగితే తప్పకుండా అలాగ మనము స్పందిస్తాం. అలాగ మరి మనం సెకండ్ రెఫరెన్స్ అండి జెనసిస్ 50:20 and 21 అండి. జెనసిస్ 50:20-21. అలాగే ఇప్పుడు ఫిలిపియన్స్ 3:13 కూడా ఒకసారి చదవండి ఎవరైనా. ఫిలిప్పి 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. చాలండి, వెనుకున్నవి మరచి. సో యు నీడ్ టు ఫర్గెట్, యు నీడ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ మూవ్ ఆన్.
వెనక ఉన్నవి మరచి ఇంకా ముందున్న వాటి కొరకే ఆయన వేగిరి పడుతూ ఉన్నాడు. సో కాబట్టి అలాగున మనము కొన్నిసార్లు కొన్ని కాన్షియస్గా మనం కొంత వీ నీడ్ టు మేక్ అన్ ఎఫర్ట్. కొన్ని విషయాలు మరి మనము దేవుని కోణంలో చూసి వాటిని మర్చిపోయి ఇంకా ముందుకు ఏదైతే ప్రభు మన కొరకు ఉద్దేశించాడో, ఎలా రెస్పాండ్ అవ్వాలని దేవుడు కోరుతున్నాడో అలాగ మరి మనము స్పందించాలి. కాబట్టి ఈ యొక్క ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనే కాన్సెప్ట్ మీకు చెప్పాను కదా. సో కాబట్టి మనము ఇది మన వల్ల అయితే రెండు మనం చేయలేము. ఫర్గివ్నెస్ కూడా ఏదో కొంత మటుకు మనం చేయగలము, తర్వాత మనకంటూ ఒక లిమిట్ ఉంటుంది, దాని తర్వాత మనం ముందుకు వెళ్ళలేము కదండి. సో ఇవి రెండు మన వల్ల కాదు, అయితే రెండు కూడా క్రీస్తు మనకు సహాయం చేయడం ద్వారా ఇట్ ఈస్ సాధ్యం, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. సో కాబట్టి బైబిల్లోని ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను, అలాగే రియల్ లైఫ్లో కూడా ఆ యొక్క గ్రహం స్టైన్స్ వైఫ్ గ్లాడీ స్టైన్స్ ఎగ్జాంపుల్ కూడా మీతో పంచుకొని ఇట్ ఈస్ పాసిబుల్ టు కల్టివేట్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. సో వేర్ వీ కెన్ ట్రూలీ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఆల్సో. కాబట్టి దేవుడే ఆ కృప మనకి ఇవ్వాలి. కాబట్టి మనకి ఈచ్ టైమ్ వి ఫేస్ సర్టన్ సిచ్యువేషన్, దట్స్ వెన్ వీ నీడ్ టు ఆస్క్ ద లార్డ్స్ హెల్ప్. దేవుని యొక్క సహాయాన్ని ఎప్పుడు మనం అడగాలి. అడిగినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఫర్గివింగ్ స్పిరిట్ లేక ఫర్గివింగ్ నేచర్ మనలో పెట్టినప్పుడు దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనండి. రైట్. ఏమీ కార్మైకల్ ఏం చెప్పింది ఒకసారి చదవండి ఎవరైనా. సారీ, ఎవరైనా చదవండి మైక్ ఆన్ చేసుకొని. ఏమీ కార్మైకల్ స్టేట్మెంట్. If I say yes, I forgive, but I cannot forget, as though the God who twice a day washes all the sands on all the shores of all the world could not wash such memories from my mind, then I know nothing of Calvary love. రైట్. కాబట్టి నేను క్షమించగలను అయితే మర్చిపోలేనండి అని మనం చెప్పడానికి వీలేదు. ఎందుకంటే మరి దేవుడు మరి మన కొరకు సిలువలో చేసిన ఆ గొప్ప ప్రేమ త్యాగము ద్వారా దేవుడు మొత్తాన్ని ఏదైనా చేయగలిగిన దేవుడు, రైట్. మన యొక్క మైండ్ను కూడా దేవుడు క్లెన్స్ చేయగలడు, రైట్. అందులో ఉన్నటువంటి ఆ యొక్క బ్యాడ్ మెమరీస్ని దేవుడు తీసివేయగలడు. సో కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ క్రైస్ట్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఓకే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అది మన సొంత శక్తి చేత బలం చేత మనం ప్రయత్నిస్తే అది జరగదు. కానీ మనం క్షమించి మర్చిపోవడం అనేది, ఓకే, ఇతరులు మన ఎడల చేసినప్పుడు, ఎవరైనా కీడు చేసినప్పుడు ఆ ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ అనేది ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ క్రైస్ట్. ఓకే. దట్స్ వెన్ వీ నీడ్ టు లెర్న్ టు డిపెండ్ ఆన్ క్రైస్ట్. అందుకే పౌలు అన్నాడు ఫిలిపియన్స్ 4:13లో, I can do all things through Christ who gives me strength, who strengthens me, in some versions అన్నమాట. కాబట్టి I can do this also, but how? It is through Christ who strengthens me, or who gives me strength. నా వల్ల కాదు, క్రీస్తు నన్ను బలపరచుట ద్వారా, క్రీస్తు నాకు ఆ శక్తిని ఇచ్చుట ద్వారా, క్రీస్తు ఆ యొక్క క్షమించు గుణం ఇచ్చుట ద్వారా నేను ఇతరులను క్షమించగలను అనేది ఇట్ ఈస్ పాసిబుల్. రైట్. చదవండి, నెక్స్ట్ స్లైడ్ చదవండి. For the citizens of the kingdom of heaven are to be characterized by the attitudes of mercy and forgiveness towards others. For if you forgive men their trespasses, your heavenly Father will also forgive you. But if you do not forgive men their trespasses, neither will your Father forgive your trespasses. రైట్. గమనించండి, మనం ఇతరులను ఎందుకు క్షమించాలో, ఎందుకు ఇది కీ పాయింట్ ఇంతకు ముందే మీకు చెప్పాను. ఎందుకంటే ప్రభు నేర్పిన ప్రార్థన, ద లార్డ్స్ ప్రేయర్, వీ కాల్ ఇట్ ఆల్సో ద హెవెన్లీ ప్రేయర్, పరలోక ప్రార్థన కూడా పిలుస్తాం కదా. చాలా చర్చెస్లో దాన్ని రిసైట్ చేస్తారు. మంచి ప్రార్థన, అది మత్తయి సువార్త 6లో మనకు ఉంటుంది. అందులో ఒకటేంటి, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను లేక పాపములను క్షమించుము అని అక్కడ ఉంటుంది. అంటే మనం యాక్చువల్గా ప్రార్థన చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు చేయాలంటే ఏదో మనం అలాగా బై హార్ట్ చేసేసి మనం ఏదో మైండ్ ఎక్కడో ఉండి అనాలోచితంగా చేసే ప్రార్థన మాత్రం అది కాదు. ఎందుకంటే
The moment you tell the Lord about that, please forgive my sin. Okay, that means you are telling, ప్రభా మరి ఆల్రెడీ నేను నా యొక్క నైబర్స్, మా ఫ్రెండ్స్, లేకపోతే మా ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు, మనుషులు ఎవరైతే ఉన్నారో, వారు మాకు విరుద్ధంగా చేసిన ప్రతి పాపాన్ని మేము మనస్ఫూర్తిగా క్షమించేసి, మా మనసులో ఇంకేమీ లేదు, క్లీన్గా మేము ఉన్నాము. కాబట్టి ఎటువంటి ఇంకా గ్రడ్జ్ కానీ, ప్రతీకారం తీర్చుకోవాలని కానీ, వాళ్ళ మీద కక్ష కానీ మాకేది లేదు, మేము పూర్తిగా క్షమించి వేశాం కదా, అలాగున మీరు కూడా ఇప్పుడు నా పాపాన్ని క్షమించు తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నట్టు. సో దట్ మీన్స్ మనం క్షమించితేనే, ఇతరుల పాపములను క్షమించగలిగితేనే అప్పుడు మనము పాప క్షమాపణ ప్రభు దగ్గర నుంచి పొందుకుంటాం. గమనించండి, మనకు ఇతరులు అచ్చి ఉన్న దానికంటే మనము ప్రభుకి అచ్చి ఉన్నది ఎక్కువ మొత్తం, రైట్? సో అతడు ఆ ఉపమానం మనం చూస్తే, ఆ వ్యక్తి, ఆ యజమానుడికి 10,000 తలాంతులు, రైట్, అంటే సుమారు 3,60,00,000 రూపాయలు అచ్చి ఉన్నాడు అతడు యజమానుడికి. అయితే ఆ యజమానుడు పెద్ద మనసుతో క్షమించి వేశాడు. చెప్పాలంటే ఇతనేమీ అడగలేదు పూర్తి క్షమించమని, నేను నాకు చెల్లిస్తానండి అన్నట్టు అడిగాడు, లేకపోతే కొంచెం టైం ఇవ్వండి అన్నట్టుగా ఇతడు మాట్లాడాడు. కానీ ఆ యజమానుడే పెద్ద మనసుతో అతని భార్య పిల్లలను చూచి ఇంక కనికరపడి ఏం చేశాడు, అతన్ని క్షమించి వేశాడు, విడిచిపెట్టేశాడు, రైట్? అయితే ఇతనికి ఇంకొకరు ఎవరో అచ్చి ఉన్నారు. ఎంత అప్పు ఉన్నారంటే అది మరి 100 దేనారములు, అంటే 50 రూపాయలు సుమారు, చాలా చిన్న మొత్తం. ఇతడు యజమానుడికి అచ్చి ఉన్నదేమో చాలా పెద్ద మొత్తం, దాన్ని క్షమించి వేస్తే ఇతనికి ఏమో ఇంకొకళ్ళు చిన్న మొత్తం 50 రూపాయలు, 100 దేనారములు అచ్చి ఉంటే దాన్ని క్షమించలేకపోయాడు. ఓకే, అది సరైనది కాదు కదా. అందుకే యజమానుడికి మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాడిని తీసుకొని వచ్చి మళ్ళీ లోపల పడేశారు, మళ్ళీ వాడికి పనిష్మెంట్, శిక్ష విధించారు. సో ఎందుకంటే ఇతనుకి చాలా చిన్న మొత్తం కాబట్టి. గమనించండి, ఇతరులు మనకి ఏదైనా కీడు హాని చేశారంటే మనము ప్రభువుకి చేసిన కీడు హాని కంటే అది చాలా తక్కువే. ఎందుకంటే మనము ఎలాగా ప్రభువుని విసిగించాము, ప్రభుకి దూరంగా వెళ్ళిపోయాము, ప్రభు విషయాలు అపనమ్మకస్తులుగా ఉన్నాము, మనం ఏ రీతిగా తెలిసి ఎన్నో రకాల పాపాలు చేశాము, అది చాలా గొప్పది, రైట్? సో కాబట్టి మనుషుల్ని క్షమించలేకపోతున్నామంటే, చిన్న చిన్న విషయాలు క్షమించలేకపోతున్నామంటే మన యొక్క పెద్ద పాపాలు ప్రభు ఎలా క్షమించగలడు? ఓకే, దట్స్ ది లాజిక్ దేర్. అక్కడ ఉన్నటువంటి ఒక లాజిక్ అనమాట అది. అందుకనే ఆ ప్రభు ప్రార్థన మనం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే మార్కు సువార్త 11లో ఏముందో ఒకసారి చదువుదామండి. మార్కు సువార్త 11, 25, 26. ఓకే, నేను ముగింపులోకి వస్తున్నాను, ఇక త్వరగా చదవండి. మార్క్ 11, 25, 26. మార్క్ 11, 25, 26. మీరు ఒకరి మీద కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. రైట్. కాబట్టి మీకు ఒకరి మీద విరోధం ఏదైనా కలిగిన ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేసి ప్రతిసారి కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఓకే, అక్కడ ఇంకా నంబర్ అనేది లేదు. 3 సార్ల, 7 సార్ల, 490 సార్ల లేదు, ప్రతిసారి. సో కంటిన్యూల్ యాటిట్యూడ్ ఆఫ్ ఫర్గివ్నెస్ తోనే ఫర్గివ్నెస్ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్ త్రూ అవుట్ ద లైఫ్. ఓకే, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములను క్షమించును. కాబట్టి తర్వాత కూడా మీరు దీన్ని ధ్యానం చేయండి. మత్తయి సువార్త 11 మనం చదివాం కదా, ఇది. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయము 12 నుంచి 15, అక్కడ దట్స్ వేర్ యు సీ ద లార్డ్స్ ప్రేయర్, ప్రభువు నేర్పించిన ప్రార్థన అక్కడ ఉంది కదా. సో కాబట్టి మనం ఇతరులు పాపములను క్షమించడానికి, ప్రభు మన యొక్క పాపాలు క్షమించడానికి ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది. సేమ్ అదే ఇక్కడ మెన్షన్ చేశాను, ఈ స్లైడ్ మీద అదే ఉందన్నమాట. ఆ రెండింటికి సంబంధం ఉంది. మనం ఇతరుల పాపాలు క్షమించడానికి, ప్రభు మన పాపాలు క్షమించడానికి కనెక్షన్ ఉంది. అయితే గమనించండి, ఒక విషయం ఆలోచిద్దాం. చదవండి, స్లైడ్ మీద ఉన్న ఒక ప్రశ్న, దీని గురించి కూడా ఆలోచించాలి మనం. ఎవరైనా ఒకరు చదవండి. If God is so willing to forgive us,
Why are we often unwilling to forgive others? ఆలోచించండి. ఇది జస్ట్ మీకు ఆలోచింపజేయడానికి వేస్తున్న ప్రశ్న. దేవుడేమో మనల్ని ఎంత క్షమించడానికి సిద్ధంగా ఉంటే ఆయన మనము ఇతరులను క్షమించలేకపోవడానికి కారణం ఏంటి? కారణాలు ఆలోచించండి. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎన్నో వచనాలు ఉన్నాయి. అందులో నుంచి నేను జస్ట్ ఒక 6-7 వాక్యాలు ఇక్కడ జస్ట్ మీకు మన అవగాహన కోసం ఇక్కడ హైలైట్ చేశాను. రైట్, వాటిని కనుక మీరు రాసుకోవాలనుకుంటే త్వరగా నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చదివించాను కానీ టైం లేదు, టైం అయిపోయింది. సో అయితే దేవుని యొక్క క్షమాపణ ఎలా ఉంటుందో తెలియచేసే వాక్యాలు ఇవన్నీ కూడా. దేవుని క్షమాపణ యొక్క గొప్పతనం, ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ ఫర్గివ్నెస్. ఆయన ఎంత గొప్ప విశాల దృక్పథంతో మనలను క్షమించే దేవుడై ఉన్నాడో ఆ క్షమాపణ గుణం, రైట్, అది ఆయనలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఈ వాక్యాలను కూడా ఇక్కడ ప్రస్తావించాను. అయితే వీ డోంట్ హ్యావ్ టైమ్ టు గో త్రూ. మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో ఇక్కడ స్లైడ్ మీద ఉన్న వచనాలు నోట్ చేసుకొని దీన్ని మనం ఎటు అప్లోడ్ చేస్తాం కాబట్టి తర్వాత కూడా మీరు దీన్ని ఓపెన్ చేసి ఈ సెక్షన్కి వచ్చి ఇవన్నీ కూడా చూసి వాటిని ధ్యానించండి. పర్సనలీ మెడిటేట్ దీస్ వర్డ్స్ టు నో హౌ గాడ్ ఈజ్ ఎ ఫర్గివింగ్ గాడ్. దేవుడు ఏ రీతిగా మరి మనల్ని క్షమించే దేవుడే ఉన్నారు. చదవండి నెక్స్ట్. Is it really possible to forgive and forget? How is it possible to forget the wrongs that others have done to us? మరి ఆన్సర్ ఇవ్వండి. ఎలా సాధ్యము? మనం ఇతరులను క్షమించడం మర్చిపోవడం సాధ్యమేనా? ఇప్పటిదాకా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఎలాగంటే త్రూ క్రైస్ట్, త్రూ గాడ్, దేవుని ద్వారా, దేవుడిచ్చేటటువంటి ఆ హృదయం ద్వారా, దేవుడు చేసే సహాయం ద్వారా. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను మీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. యెషయా 43:25, హెబ్రీ 8:12, హెబ్రీ 10:17. ఇక్కడ స్లైడ్ మీద ఉన్నాయి కదండి ఈ వాక్యాలు. సో ప్రస్తుతం చదవడానికి టైం లేదు కాబట్టి మీరు తర్వాత వాటిని నోట్ చేసుకుని చదవండి. ఇక్కడ దేవుడే మరి వాటిని జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నప్పుడు మరి ఆయన వెంబడించే మనకు కూడా ఆయన స్వభావాన్ని ఇస్తారు. ఆయన నేచర్, ఆయన యాటిట్యూడ్, ఆయన క్యారెక్టర్, ఆయన యొక్క గుణగణాలు ఏవైతే ఆయనలో ఉన్నాయో, ఎందుకు మనం కూడా ఆయన పోలికలో చేయబడ్డాం కాబట్టి, మరి ముఖ్యంగా రక్షణ పొందిన తరువాత మన నేచర్ అంతా కూడా ప్రభు మార్చి ఇక ఆయన స్వభావాన్ని ఇస్తారు కాబట్టి అప్పుడు అది సాధ్యమవుతుందండి. అప్పుడు అది సాధ్యం. సో కాబట్టి ఈ రోజున మనము ప్రార్థన చేద్దాం. రైట్, ఈ విషయం గురించి మనం విన్నాం కాబట్టి ఒకవేళ ఇంతవరకు కూడా మనం దీన్ని పూర్తి స్థాయిలో గనక ఎక్సర్సైజ్ చేయనట్లయితే, ఇంకా మనం కొంతమందిని ఎవరినైనా ఇంకా మన జీవితంలో క్షమించలేకుండా ఉన్నట్లయితే, లేదు క్షమించినా కూడా ఇంకా ఆ యొక్క జ్ఞాపకాలు, మెమరీస్ కనుక ఇంకా వస్తూ వాటి ద్వారా మనం ఇంకా బిట్టర్గా ఫీల్ అవుతూ, లేకపోతే ఇంకా రివెంజ్ తీసుకోవాలనే ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఇంకా పూర్తి స్థాయిలో క్షమించలేని మనస్సు ఏదైనా ఉంటే ఈరోజు ప్రభువుని దగ్గర మనం అడగాలి, వాటిని ఒప్పుకోవాలి. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు కన్ఫెస్ ఇట్ బిఫోర్ ద లార్డ్. ఎందుకు? కన్ఫెస్ చేసినప్పుడే అప్పుడు ఆ విషయంలో దేవుడు మనకు డెలివరెన్స్ ఇస్తారు. కన్ఫెస్ చేయనంత వరకు అది మన లోపలే ఉండిపోద్ది. రైట్, అది ఇంకా మనం లోపలే ఉండి అది ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. సో ఒక్కసారి మనం ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకున్నట్లయితే ఆ విషయంలో దేవుడు మనకు విడుదలిస్తారు. మన మైండ్ ఫ్రీ అవుతుంది, మన హార్ట్ ఫ్రీ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తులు మనం కలుసుకున్నా కూడా ఇంకా మనకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఎలాగైతే యోసేపు చాలా కాలం తర్వాత కలుసుకున్నా కూడా ఆయన ఫ్రీ మైండ్తోనే రైట్ వారిని ఆయన క్షమించగలిగాడు, ఫ్రీగా మాట్లాడగలిగాడు, ప్రేమించగలిగాడు. యథార్థంగా ఆయన ఏమీ నటించలేదు. యథార్థంగా వారిని ప్రేమించి ఆయన చేయవలసిన సహాయాన్ని పూర్తి స్థాయిలో చేశాడు. అలాగ దేవుడు మనకు కూడా సహాయం చేయాలని మరి అందరు కూడా ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. గ్రూప్లో ఉన్నారు ఎవరైనా ఒకరు ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా సరే అండి, ప్రేరేపించబడిన వారు
ప్లీజ్ లీడ్ us ఇన్ ప్రేయర్. ప్రార్థనలు నడిపించండి. మిగతా వాళ్ళు ఏకేపీ. ఒకరు కానీ ఇద్దరు కానీ పర్వాలేదు. చిన్న ప్రేయర్స్ స్పెసిఫిక్గా ప్రేయర్ చేయండి ఈ విషయంలో. ఈరోజు ఏమైతే మనం విన్నామో దాని గురించి ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, దయగల నాయన ప్రభ, మీకు స్తుతి స్తోత్రములు ప్రభ. మా హృదయం ఎరిగిన దేవుడో ప్రభ అయినా తండ్రి, మీకు ఇష్టానుసారంగా జీవించాలని మా యొక్క కోరిక ప్రభ. మా ఆశలు ఫలించే దేవుడు నీవు కాబట్టి ప్రభ నైనా, ఈ యొక్క ఫర్గివ్నెస్ అనే విషయంలో ప్రభనైనా నా జీవితంలో ప్రభనైనా మీరు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు ప్రభ. నైనా మీకు స్తుతి స్తోత్రములు. మరి ఒక్కసారి ప్రభనైనా మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం బట్టి నైనా మీ యొక్క వర్డ్స్ నుంచి ప్రభనైనా ఇన్సిడెంట్స్ ఇన్ రియల్ లైఫ్ ప్రభ, గ్రామ్ స్టెయిన్స్ జీవితంలో నైనా, అలాగనే ప్రభ జోసెఫ్, పౌలు నైనా వాళ్ళ జీవితంలో ప్రభ ఎలాగైతే మీ సహాయం కోరుకుని ప్రభనైనా తండ్రి దే వర్ ఏబుల్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ నైనా ప్రభ. మరి ఒకసారి నైనా మీ యొక్క వాగ్దానం ద్వారా ప్రభ నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. నైనా పూర్ణ హృదయంతో ప్రభ నైనా మీ యొక్క సహాయం కోరుకుని ప్రతి సమయం ప్రభనైనా జ్ఞాపకం వచ్చినప్పుడు నైనా మీరు వాట్ ఐ ఓ యూ ఇస్ సో మచ్ 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 మోర్ దెన్ వాట్ అదర్స్ ఓ మీ అని ఆ యొక్క తలంపు ప్రభ నేను ఎల్లప్పుడూ జ్ఞాపకుంచుకొని ప్రభ మీకు విధేయురాలై ప్రభ నేను క్షమించే గుణముతో ప్రభ, అది మర్చిపోయే గుణం కూడా ప్రభ నాలో ఉండనిమ్మని మరి ఒకసారి మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ప్రభ నైనా మీ సేవకుని ద్వారా మాతో నైనా మీరు మాట్లాడి మా హృదయంలో తట్టి నైనా కదిలిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ నైనా మా ప్రార్థన విని నైనా మీకు ఇష్టానుసారమైన జీవితంలో మాకు దయచేయమని క్రీస్తు ప్రభు పేట బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకా ఇతరులు కూడా అండి, అదర్స్ ఇంకా ప్రేరేపించబడిన వారు ఇంకా ఒకరిద్దరు కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది, చేయండి ప్లీజ్. ఎవరైనా పర్వాలేదండి, గ్రూప్లో ఉన్నవారు ఇంకా ఒకరిద్దరు ప్రార్థన చేయొచ్చు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. Heavenly Father, thank you, Lord, for the good time you've given us to understand your thoughts for us on this earth, Lord. We've been thinking on this forgiveness and forgetfulness, Lord. Lord, it is good that you gave us the promise that you will make us forget if we forgive others, Lord. Thank you for that. Yes. And we stand by that promise and help us to live as we lived on this earth, Lord. And this world requires forgiveness, that which is a solution to many of the problems, Lord, including family problems too, all the three problems. Help us to take this forward, Lord, and help Pastor Gaurav and people who are here to take this message forward. And before that, help us to live like that and be a testimony in the days to come. Strengthen us, Lord, bind us by Holy Spirit, and help us to go forward faithfully to you. We ask all these things in the name of Lord Jesus Christ. Amen. Amen. Thank you, Father. We praise you, Lord. We worship you for this time that you given to each and every one of us, O God, to come before you, Master, to come around the word of God. ప్రభా, మరి మీ యొక్క వాక్యము తండ్రి మా యొక్క పాదములకు దీపము, మా జీవితాలకు మాత్రం ఒక వెలుగుగా ఉన్నదని తండ్రి మీ యొక్క వాక్యంలో చెప్పినట్టుగా ప్రభా, మరి ఇదిగో తండ్రి మీ యొక్క బోధలు, Lord, has just been meditating upon your teachings, Lord, from your word, Master. అవునయ్యా, అది మాకు ఎంతగానో దీవెనకరంగా ఉన్నాయి తండ్రి.
మీరు మాట్లాడే ప్రతి మాట కూడా తండ్రి అది మా జీవితాలకు అన్వయించుకొని తద్వారా మేము ప్రభా మీరు కోరుకున్నట్టుగా జీవించడానికి కావాల్సిన కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ఈరోజు మేము స్టడీ చేసిన యొక్క ప్యారబుల్ ఆఫ్ ది అన్ఫర్గివింగ్ ఆర్ ది అన్మర్సిఫుల్ సర్వెంట్ ద్వారా మేము నేర్చుకునేటువంటి ప్రభా ఆ యొక్క ఫర్గివ్నెస్ అనే కాన్సెప్ట్ని ప్రభా మీరు మాకు డీటెయిల్డ్గా వివరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ప్రభా కేవలం ఇది ఒక స్టడీ మాత్రమే కాకుండా మా జీవితాల్లో తండ్రి మా యొక్క డైలీ లైఫ్లో మా యొక్క అనుదిన జీవితంలో ప్రభా ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా క్రీస్తు యొక్క స్వభావమును కలిగి క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క హృదయం, క్రీస్తు యొక్క జీవితాన్ని మా జీవితంలో కూడా ప్రభా మేము అలవాటు చేసుకొని తండ్రి అలాగుని జీవించి స్పందించే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఎవ్రీవన్ లార్డ్ హూ హ్యావ్ జాయిన్డ్ దిస్ బైబిల్ స్టడీ ఫాదర్. ప్రభా మీరు వారిని వారి కుటుంబాలను పేరు పైన దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. లార్డ్ మేక్ ఇట్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ ఫాదర్ ఇన్ ద డేస్ టు కమ్. Father, help us to, Lord, get many more spiritual truths out of your word, Lord, and apply them to our lives and live according to your word, Father. ప్రభు అలాగున మరొకసారి గ్రూప్లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో ఇది నాన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. వారి కుటుంబాల గురించి, వారు చేస్తున్న పనులు, వారి యొక్క అయ్యా మరి అన్ని విషయాలు కూడా తోడుగుండమని ప్రార్థన చేస్తుంది. ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉంటేనైనా వారి ప్రార్థన అవసరతలు మీరే కలుసుకోమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ఈరే ప్రభువా, మాకు సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు అయ్యా, మా యొక్క ప్రతి అవసరమును తీర్చే దేవుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగున ఈ యొక్క ఫెలోషిప్ని దీవించమని ప్రభా యొక్క తద్వారా రాబోయే దినాల్లో ఇంకా అనేక మందికి ప్రభా మేము దీవెనకరంగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ దట్ యూ హెవ్ స్పోకెన్ టు us today. We give you all the glory and honor to yourself, Lord. యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లెట్స్ రిసీవ్ ది బెనెడిక్షన్. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, క్షమాపణ, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. Pastor, immensely blessed by today's word. Praise God, sister. Praise God. Okay, so if you have any other questions also, you can just post in the group. WhatsApp, నా వాట్సాప్ నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఈరోజు సంబంధించినటువంటి డిస్కషన్ కానీ or any other thing you can also post. I will get back to you. If you have any other prayer concerns also, మీరు పంపించవచ్చు ప్రార్థన అవసరాలు. We'll be praying for you. And every Thursday, right, we have 7:30 onwards ఈ యొక్క బైబిల్ స్టడీ ఆన్లైన్లో ఉంటుంది. సో ద లైఫ్, టీచింగ్స్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఫోకసింగ్ ఆన్ ద 4 Gospels. That's our first subject. So once we are done, the Lord willing, we'll get into some other subject also. So kabatti it will be in-depth, systematic and practical, and so life transforming. So that's what we believe. So kabatti ప్రార్థనా పూర్వకంగా prayerfully join, and also మీకు తెలిసిన వాళ్ళకు కూడా నేను పంపించే లింక్ మీరు షేర్ చేయొచ్చండి. తర్వాత ఎవ్రీ సెషన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అండ్ ఇట్ విల్ బి అప్లోడెడ్ టు అవర్ ఛానల్. సో మీరు మన ఛానల్ తర్వాత కూడా విజిట్ చేయొచ్చు. ప్రీవియస్ సెషన్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఏది కూడా మిస్ చేయలేదు. సో అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫ్రీ టైంలో ఛానల్ విజిట్ చేసి ఆ ఒక్కొక్క సెషన్ కూడా మీరు ప్రేయర్ఫుల్గా యూ కెన్ స్టడీ, మెడిటేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, అండ్ దట్ వే వీ ఆల్ విల్ బి బ్లెస్డ్. Okay, right. Thank you for joining, Andy. Once again, God bless you all. See you all next week. Andru vache Thursday. Thank you. Right, yeah. God bless you, Andy. Thank you, Pastor. Welcome. Welcome. Thank you. Good night, everyone. Good night, everyone. Good night. Thank you, sir. Yeah, welcome, Andy.